Isaiah chapter 43. యెషయా గ్రంథం 43వ అధ్యాయం చదువుకుందాం. Verse 18, 19. Yeah, verse 18 and 19. 18-19 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. Amen. Amen. So this is a promised word for every one of you for the coming days. రాబో దినాలకు గాను ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక వాగ్దాన పూర్వకమైన వాక్య భాగం. So my English Bible here it says, ఇక్కడ నా ఇంగ్లీష్ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, stop dwelling on the past events. గత కాలంలో సంభవించిన సంఘటనలలో బ్రతకడము ఆపేయండి. And brooding over times gone by. గడిచిపోయినటువంటి కాలాలను నెమరు వేసుకుంటూ గడిపే కాలం ఇక ఆపండి. Because God says, I am doing something new. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను. I believe after this conference, this prophetic conference, నేను నమ్ముచున్నాను ఈ ప్రవచనాత్మకమైన సదస్సు ముగిసిన get తర్వాత ready to receive something new from God. దేవుని వద్ద నుండి ఏదో ఒక నూతనమైనది పొందటానికి సిద్ధపడండి. And the Lord says this new thing is going to spring up. ప్రభు అంటున్నాడు, అది మీరు దాన్ని ఆలోచించండి, అది మొలచబోతుంది అంటున్నాడు. And God is asking us a question, don't you see it? దేవుడు ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు, మీరు దీన్ని ఆలోచింపరా? I'm going to do something new. నేను ఒక కొత్త కార్యాన్ని And చేయాలనుకుంటున్నాను. you are మొదలైంది. And the Lord is asking, can't you see that? మరి ప్రభు అంటున్నాడు, మీరు దాని గురించి ఆలోచన చేయరా? మీరు చూడలేకపోతున్నారా? And this something new which is God is going to do in your ministry, ఇటువంటిది మీ జీవితంలో లేదా మీ పరిచర్యలో ప్రభు చేయబోతున్నాడు. that new thing will make road in the desert. ఆ నూతన క్రియ అరణ్యంలో త్రోవ కలుగజేసే పరిస్థితి ఏర్పడుతుంది. Hallelujah. హల్లెలూయా. Today it's very easy to pave roads in the desert. ఈ రోజు ఎడారుల్లో కూడా దారులు వేయటం చాలా, In the desert it's impossible. కానీ ఆ కాలంలో పూర్వకాలంలో చూసినట్లయితే ఎడారుల్లో ఈ యొక్క రోడ్డు వేయాలంటే చాలా కఠినమైన పరిస్థితి అది. God says, I'm going to make a highway in the desert. దేవుడు అంటున్నాడు, నేను ఈ యొక్క ఎడారిలో మీకు ఒక మార్గాన్ని సరళం చేయబోతున్నాను అంటున్నాడు. And rivers in the wasteland. అలాగే ఎడారిలో నదులు పారచేస్తానంటున్నాడు. So this is a prophetic word for this afternoon for every pastor. Get ready for something new. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దైవజనుడు కూడా ఏదో ఒక కొత్తది దేవుడు మొదలు పెట్టబోతున్న దాని కొరకు మీరు సిద్ధంగా ఉండండి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. The word new has to be studied deeply. మరి ఇక్కడ నూతనమైన అనే ఆ మాట, ఆ పదాన్ని మీరు కొంచెం లోతుగా ఆలోచించాలి, ధ్యానించాలి. There are two Greek words for the word new. ఈ నూతన అనే ఆ పదానికి రెండు గ్రీకు పదాలు ఉన్నాయి. There are two Greek words. రెండు గ్రీకు పదాలు ఉన్నాయి for the word new. ఈ నూతన అనే మాటకి. The first word is neos. మొదటి మాట నియోస్. N-E-O-S, neos. N-E-O-S, నియోస్. So you can see in the flight it will be Airbus 320 neos. మరి ఫ్లైట్ లో మీరు చూస్తే ఎయిర్ బస్ 3 నియోస్ అని రాసుంటారు. Neos is a word for Greek for the word new. నియోస్ అనే పదము ఈ యొక్క నూతనమైన అనే దానికి గ్రీకు భాషలో ఒక పదం అది. There is another word for new is kainos. ఈ నూతన అనే దానికి ఇంకొక పదం కూడా ఉన్నది, కైనోస్ అంటున్నారు దాన్ని. K-A-I-N-O-S, kainos. K-A-I-N-O-S, kainos. Now I'm going to explain two of these words. ఇప్పుడు ఈ రెండు పదాలను మీకు పరిచయం చేస్తాను లేదా మీకు వివరిస్తాను. First word neos. మొదటిది నియోస్. For example, ఉదాహరణకి I buy a new car. నేను ఒక కొత్త కారు కొనుక్కున్నాను. A new car, brand new car. చాలా కొత్త కారు కొనుక్కున్నాను. Now what car? Come on. ఏ కార్ అండి? ఏ కార్ చెప్పండి. Say any car's name. ఏదైనా కార్ పేరు చెప్పండి. What car you like? Huh? Tata Punch. So he like టాటా పంచ్. small car, huh? చిన్న కార్ అంటారా? Big car. ఇంకా కొంచెం పెద్ద కార్ చెప్పండి. So okay, let us take Tata Punch, yeah, because he's the first one. Okay, you're late. So Tata Punch, new car. టాటా పంచే తీసుకుందాం, కొత్తది తీసుకుందాం. What is your name, pastor? మీ పేరేంటి పాస్టర్ గారు? Gideon. So Pastor Gideon has buy a neos punch.
పాస్టర్ గిడ్యోన్ గారు నియోస్ పంచ్ కారు కొనుక్కున్నారు. Yeah, it's a new car. It's a Neos car. నియోస్ కార్ అని అంటే కొత్త కార్ అని అర్థం. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Even though Pastor Gideon has a Tata Neos Punch, ఈ టాటా నియోస్ పంచ్ అని కొత్త కారు ఆయన కొన్నా, it is new to him. ఆయనకు అది కొత్త. But the same car is everywhere around India. కానీ అదే కారు భారతదేశంలో ఇంకా అనేక చోట్ల అనేకులకు ఉన్నది అది. So maybe another pastor might have another Tata Punch. మరి ఇంకొక పాస్టర్ గారి దగ్గర కూడా ఇంకో టాటా పంచ్ ఉండొచ్చు. It is Neos. అది నియోస్, It is new. అది కొత్తది. But it is not only new to him. కానీ అది కేవలం ఆయనకు మాత్రమే కొత్తది కాదు. Many other people, they have the same car. ఇంకా చుట్టూన్న వారు అనేకులకు కూడా ఆ కారు ఉంటుంది. Now, Kainos. ఇప్పుడు కైనోస్ అనే పదం చూద్దాం. That's new as well. అది కూడా కొత్తదే. ఆ దాని అర్థం కూడా కొత్తదనే. Can somebody say a car now? కార్ నౌ అన్నాడు. Now, say another car. Another ఇంకొక car. కార్ ఏదైనా చెప్పండి ఇప్పుడు. Yeah. Mercedes Benz, okay. మెర్సిడీస్ బెంజ్. So, what's your name? మీ పేరు? Has a Mercedes Benz. పాస్టర్ ప్రకాష్ గారికి మెర్సిడీస్ బెంజ్ కార్ ఉంది. But that Benz is a signature edition. కానీ ఆ బెంజ్ కార్ సిగ్నేచర్ ఎడిషన్ అది. He has he alone has the car. ఆయన ఒక్కడే ఆ కార్ కలిగి ఉన్నాడు. Nobody in the world has that car. ప్రపంచంలో ఉన్న మిగిలిన ఏ ఒక్కరి దగ్గర కూడా ఆ కార్ లేదు. It is ఆయనకు ఒక్కడికే ఉంది. absolutely customized for Pastor Prakash. పూర్తిగా పాస్టర్ ప్రకాష్ కొరకు ప్రత్యేకంగా రూపుదిద్దబడి తయారు చేయబడిన కార్ That అది. is unique for him. అది ఆయనకు విశిష్టమైనది. You don't get anywhere in the market around the world. ఇక మార్కెట్ లో మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అది దొరకదు. That is Kainos. అది కైనోస్ అంటే. And God says, దేవుడు అంటాడు, God, I am going to do to you దేవుడు నేను నీకేం చేయబోతున్నాను అంటున్నాడు. the అంటే new thing I am going to do to you. ఒక నూతన క్రియ నేను It చేయబోతున్నాను. is not going to be Neos. అది నియోస్ కాదు. It is going to be Kainos. అది కైనోస్ గా ఉండబోతుంది. It is not Neos. మరి అది నియోస్ కాదు. It is Kainos. కైనోస్. Unique just for you. అది కేవలము విశిష్టమైనది, నీకు మాత్రమే ఉండేది. How many of you are believing? ఎంతమంది Put your నమ్ముచున్నారు? hands together and give glory to గట్టిగా God. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. It is a Kainos. అది కైనోస్. Hallelujah. హల్లెలూయా. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Once Jesus was talking to his disciples, ఒకసారి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో he మాట్లాడుతూ was ఉన్నాడు. saying to them, ఆయన వారితో అంటున్నాడు, new wine cannot be poured in the old wine skin. కొత్త ద్రాక్ష రసము పాత తిత్తులలో పోయడానికి కుదరదు. Because ఎందుకంటే the old wine skin will tear away. ఎందుకంటే ఆ పాత తిత్తులు పిగిలిపోతాయి. So Jesus said, యేసయ్య అంటాడు, new wine should be poured in the new wine skin. కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులలోనే పోయాలి You know అంటాడు. what Jesus said that scriptures was translated in Greek? గ్రీకులో యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ మాటకున్నటువంటి అర్థం ఏంటో తెలుసా? Neos wine ఈ నియోస్ అనే ద్రాక్ష రసము should be poured in అది ఎందులో పోయాలంటే Kainos wine skin. కైనోస్ తిత్తుల్లో పోయాలి. In Tamil it is new. తమిళ్లో కొత్త అని అన్నాడు. English new. ఇంగ్లీష్ లో కూడా కొత్తది అన్నాడు. తెలుగులో కూడా కొత్తది. But in Greek, in original it is not like that. కానీ గ్రీకు భాషలో ఒరిజినల్ గా చూస్తే అలా లేదండి. In the Greek, గ్రీక్ లో చూస్తే Neos wine ఈ నియోస్ ద్రాక్ష రసము should be poured in the Kainos skin. కైనోస్ తిత్తుల్లో పోయాలి అంటున్నాడు. See, you know what the wine is? అంటే ద్రాక్ష రసం అంటే ఏంటో మీకు The తెలుసు. wine is nothing but the outpouring of the Holy Spirit. ఇప్పుడు ఈ ద్రాక్షరసం అంటే మరేదో కాదు కానీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు. It is outpouring of the Holy Spirit. పరిశుద్ధాత్మ కుమ్మరింపు. So for God, దేవుడు, amen, the outpouring of the Holy Spirit, ఆ దేవుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపుని ఇవ్వడానికి is Neos. అది నియోస్. That is already it is there. అంటే అప్పటికే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. Spirit of God is already been there. దేవుని ఆత్మ అప్పటికే ఉన్నాడు. In fact, he has already poured his spirit in Acts chapter 2. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోనే ఆయన కుమ్మరించబడ్డాడు. So for God, the wine or the Holy Spirit is Neos. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మను మనం పోల్చి చూసినప్పుడు అది నియోస్ అంటే అప్పటికే ఉన్నాడు. It's already there. అప్పటికే ఉన్నాడు కాబట్టి Everyone has received it. అందరూ పొందుకున్నారు పరిశుద్ధాత్మను. Peter received it. పేతురు పొందుకున్నాడు. John received
తాను The పొందుకున్నాడు. early church received it. ఆదిమకాల సంఘం Paul పొందుకున్నది. received it. పౌలు గారు కూడా So the పొందుకున్నారు. new wine is already there. కాబట్టి ఇప్పుడు కొత్త ద్రాక్ష రసము అంతటా ఉన్నది. But the Bible, Jesus says, అయితే మన ప్రభువైన యేసు I అంటున్నాడు, am going to pour the neos wine నేను ఈ నియోస్ ద్రాక్ష రసాన్ని కుమ్మరించబోతున్నాను. once again. మరొకసారి Once కుమ్మరిస్తాను. again in these last days. ఈ అంత్య దినములలో మరొకసారి ఆ కొత్త ద్రాక్ష రసాన్ని పరిశుద్ధాత్మను Once again నేను in these కుమ్మరిస్తాను. once again in these last days. మరొకసారి ఈ అంత్య దినాల్లో కుమ్మరిస్తాను. But one condition. కానీ ఒక షరతు. This time ఈసారి the wine skin should be ఈ తిత్తులు అనేవి ఏవైతే not ఉన్నాయో the same wine skin. అదే పాత తిత్తులు ఉండకూడదు. Not the neos wine skin. అదే ఆ నియోస్ అనే It తిత్తులు has కాదు. to be kainos. కైనోస్ అనే తిత్తులు ఉండాలి. That is, the wine skin should be unique. అంటే అది ఒక విశిష్టమైన తిత్తిగా ఉండాలి. Because ఎందుకంటే the second dosage, మరి ఆ రెండవ డోసేజ్ ఏదైతే the ఉందో second dose is going to be very heavy. ఆ రెండవ డోసు చాలా ఎక్కువగా ఉండబోతుంది. It is అధికంగా very ఉండబోతుంది. heavy. అది చాలా ఉన్నతంగా Not ఉండబోతుంది. like what happened in Acts chapter 2. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో జరిగినట్టుగా The జరిగేది కాదు. second time what God prophesied through Joel, మరి యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఏదైతే ప్రవచించాడో God is going to pour the same wine, the neos wine, అదే నియోస్ అనే ద్రాక్ష రసాన్ని దేవుడు but in కుమ్మరించబోతున్నాడు. the higher dosage. అయితే ఉన్నతమైన డోస్ లో దాన్ని But to receive కుమ్మరించబోతున్నాడు. it, అయితే అది పొందడానికి గాను you should not be the same person. నువ్వు అదే వ్యక్తిగా ఉంటే కుదరదు. Not the same person you was in 2024. 2024లో ఉన్న వ్యక్తిగానే నువ్వు మిగిలిపోతే అది కుదరదు. గా మారాలి. You have to be unique. నువ్వు విశిష్టంగా ప్రత్యేకంగా ఉండాలి. You should not be like other pastors. నువ్వు ఇతర పాస్టర్ల లాగా ఉండకూడదు. You should not be like your neighbor. నీ పొరుగువాడిలాగా ఉండకూడదు. Sometimes we are all neos. మనం అందరం నియాస్. Look same. అందరం ఒకేలాగా కనబడతాం. I mean minister same. ఒకేలాగా పరిచర్య చేస్తాం. Do the ministry same. పరిచర్య కూడా ఒకేలాగా But జరిగిస్తుంటాం. today God says to you, అయితే ఈ రోజు దేవుడు అంటున్నాడు, this wine which is I'm going to pour upon your ministry, నేను మీ పరిచర్యలో కుమ్మరించబోతున్న ఈ యొక్క if you ద్రాక్ష are రసం, able to handle it, దాన్ని నువ్వు పట్టగలిగితే, if you should be able to handle it, నువ్వు దాన్ని పట్టగలగాలంటే you have to be ready to receive it. నీవు దాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిగా ఉండాలి. Your wine skin now should be kainos. నీ తిత్తి కైనోస్ గా మారాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So tell to your neighbor. మీ పక్కవారికి చెప్పండి. Tell to your neighbor. పక్కవారికి చెప్పండి, Pastor, పాస్టర్ గారు, I am going to be kainos. నేను కైనోస్ గా ఉండబోతున్నాను. Tell to him I am going to be పక్కవారికి kainos. చెప్పండి పక్కనున్న పాస్టర్ గారికి చెప్పండి, When I go back now home now, నేను ఇంటికి తిరిగి వెళ్ళాక I am not going back neos. నేను నియోస్ లాగా వెళ్ళట్లేదు. Tell to your neighbor, amen. చెప్పండి పక్కకి Not చెప్పండి. going back in neos. నియోస్ లాగా I వెళ్ళట్లేదు. am going back as a kainos. కైనోస్ గా వెళ్ళబోతున్నాను. Different person. ఒక భిన్నమైన వ్యక్తిగా, A different wine skin. ఒక ప్రత్యేకమైన తిత్తిగా, Able to handle the double dose of the Holy Spirit. పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతున్నటువంటి ఆ రెండంతల అభిషేకమును పట్టగలిగే తిత్తిగా ఉండబోతున్నాను. Hands together. గట్టిగా చప్పలు కొట్టండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Well, you know when Pastor John Ruben comes, he talks about the histories. పాస్టర్ జాన్ రూబెన్ గారు ఎప్పుడు వచ్చినా గానీ చరిత్ర గురించి మాట్లాడతారని మీకు Because తెలుసు. every time I read the scripture, I go back to the background of that. ఎందుకంటే ఎప్పుడైనా గానీ ఒక లేఖన భాగం చదివినప్పుడు దాని వెనుక ఉన్న నేపథ్యం ఏంటో దాన్ని చూస్తాడు. So the scripture you read in Isaiah chapter 40. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం మీరు ఏదైతే లేఖన భాగం చదివారో, Actually, it is a prophecy. వాస్తవాన్ని చెప్పాలంటే అది ఒక ప్రవచనం. Prophecy about what? దేని గురించి ప్రవచనం? Listen very carefully. జాగ్రత్తగా వినండి. When the people of Israel, they will be in Babylon in an exile for 70 years. ఇజ్రాయేలు జనాంగము 70 సంవత్సరాల పాటు 70 సంవత్సరాలు వారు బబులోను దేశంలో చెరగొనిపోబడతారు, అక్కడ This ఉంటారు. prophecy which we read now, it was prophesied by Isaiah even before the people of Israel they went to exile. ఇజ్రాయేలు ప్రజలు అక్కడ 70 సంవత్సరాల ఆ యొక్క చెరగొనిపోయబడుతున్నటువంటి ఆ సందర్భం జరగక మునిపే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచిస్తున్నాడు. So they go in exile.
వారి తర్వాత వారు నిర్గమమై బయలుదేరి వెళ్ళారు. Jerusalem will be destroyed. యెరూషలేము నాశనమైపోతుంది. It will be burned down. అది కాల్చివేయబడుతుంది. So the people of Israel will be in Babylon for 70 years. ఇజ్రాయెల్ జనాంగము 70 సంవత్సరాలు బబులోను దేశంలో చెరగొనిపోబడతారు. And they will think from Babylon, we are not going to go back to Jerusalem. ఇక బబులోనులో వారు కూర్చొని అనుకుంటారు, ఇక మేము ఇక తిరిగి ఎన్నడూ యెరూషలేముకు వెళ్ళలేమేమో. It is impossible. ఇది అసాధ్యం. Going back to Jerusalem and building back the Jerusalem, it's impossible. యెరూషలేముకు తిరిగి వెళ్ళటం గాని ఆ మందిరాన్ని తిరిగి కట్టడం గాని తిరిగి అసంభవం అనుకున్నారు. Because Jerusalem is built by a stone called a dolomite stone. డాలమైట్ రాయి అనే ఒక రాయితో కట్టబడింది యెరూషలేము. It's calcium. It's calcium. అది కాల్షియంతో తయారు చేయబడింది. Once you burn it, it burns to nothing. అది కాల్చారనుకోండి, కొంచెం మంట అంటుకుంది అనుకోండి, ఇక ఏమి లేకుండా మొత్తం శూన్యంగా మారిపోతుంది. Nebuchadnezzar will completely destroy Jerusalem. నెబుకద్నెజరు ఆ రీతిగా సంపూర్తిగా దాన్ని సమూల నాశనం చేశాడు. His people will be in Jerusalem for 70 years. మరి ఈ యొక్క జనులు 70 సంవత్సరాలు అక్కడ చెరగొనిపోయి బందీలుగా ఉన్నారు. No hope. ఇక నిరీక్షణ లేదు. No hope. బంధకంలోనే మిగిలిపోయారు, నిరీక్షణ లేదు. God says after 70 years, దేవుడు అంటున్నాడు 70 సంవత్సరాలు గడిచిన తర్వాత I will do a new thing. నేను ఒక నూతన క్రియ చేస్తాను. I will do a new thing. నేను ఒక నూతన క్రియ I చేస్తాను. will do a kainos thing. నేను ఒక కైనోస్ వంటి కార్యం చేస్తాను. Where my people will come back. అప్పుడు తిరిగి నా జనులు తిరిగి వస్తారు. The time of bondage will be over. ఆ యొక్క బంధకంలో బందీగా మిగిలిపోయిన కాలం ముగిసిపోతుంది. The time of deliverance will come. విడుదల కాలం And సమీపిస్తుంది. I will bring back my people to Jerusalem. నా జనులను తిరిగి యెరూషలేములోకి తోడుకొని వస్తాను. Where the desert will bloom. అక్కడ ఈ యొక్క ఎడారి లేదా ఎడారిలో ఒక నది ప్రవహిస్తుంది. Where I will build the Jerusalem once again. మరొకసారి యెరూషలేమును తిరిగి నేను కట్టబోతున్నాను. So this was the prophecy behind Isaiah chapter 43 verse 19 and 20. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18, 19, 20 వచనాలకున్న నేపథ్యం వెనక ఉన్న చరిత్ర ఇది. But before that, అయితే దానికి we ముందు are going to read another one more scripture. మరొక లేఖన భాగాన్ని మనం Can చదువుకుందాం. you please turn to Isaiah chapter 40? 40వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం. Our God is ready to do a new thing. మన దేవుడు ఒక నూతన క్రియ చేయడానికి సిద్ధంగా He ఉన్నాడు. wants to do a new thing in your life. నీ జీవితంలో ఒక నూతన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. But now the Bible says, Isaiah chapter 40, అయితే ఇప్పుడు బైబిల్ చెప్తున్న మాట యెషయా గ్రంథం 40వ verse అధ్యాయం 1, please. మొదటి వచనం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. Amen. The Bible says, బైబిల్ సెలవిస్తుంది. say, listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. This prophecy was even written before the people went to exile. ఈ ప్రవచనం అన్నది జనులు వారు బంధకంలోనికి బందీలుగా వెళ్ళక మునిపే, చెరగొని పోబడక మునిపే That means ప్రవచించబడింది. everything is planned. అంటే ముందే సమస్తం ఒక ప్రణాళిక చొప్పున నిర్ణయించబడింది. They will go, వారు వెళ్తారు, they'll be in bondage. వారు బంధకంలో బందీలుగా And ఉంటారు. during bondage, ఆ బందీలుగా ఉన్న God will కాలంలో speak to the people of Israel. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడతాడు. Amen. Comfort my people. నా జనులను నేను ఆదరిస్తాను, Comfort ఓదారుస్తాను. my people. నా జనులను ఓదారుస్తాను. Read verse 2, please, Pastor. నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధ కాలము సమాప్తమయ్యెను, ఆమె దోషరుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The Lord says, ప్రభు సెలవిస్తున్నాడు, Amen, to the people of Israel. ఇజ్రాయెల్ ప్రజలతో In చెప్పండి, fact, prophetically, ప్రవచనాత్మకంగా మాట్లాడండి. a time will come. ఒక కాలం వస్తుంది, Amen. Tell to my people, నా జనులతో నేను చెప్తాను, comfort them. ఓదార్చండి వారిని, Comfort them. వారిని ఓదార్చండి. The time is over. కాలం ముగిసిపోయింది. ఇక The bondage is over. బంధకాల్లో ఉండే కాలం ముగిసిపోయింది. Everything has been paid off. మరి సమస్తమునకు వెల చెల్లించబడింది. The Lord says, దేవుడు అంటున్నాడు, go and proclaim, shout in the wilderness. వెళ్ళి అరణ్యంలో కేకను ప్రకటించండి అంటున్నాడు. Proclaim in the wilderness. అరణ్యంలో దాన్ని ప్రకటించమంటున్నాడు. Shout in the midst of Jerusalem. యెరూషలేము మధ్యన కేకలు వేయండి అంటున్నాడు. Wherever there is desolate, go and shout and say. ఎక్కడెక్కడ అరణ్య మార్గం ఉందో, నిరాశజనకంగా ఉందో అక్కడికి వెళ్ళి ప్రకటించమంటున్నాడు. Clear a road. మార్గం సరళం చేయండి, Through the సిద్ధపరచండి. desert for the Lord God. ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయండి. Level the highway. ఆ యొక్క అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచండి. Fill the valleys.
ఆ లోయను ఎత్తు చేయాలి. That mountain and hill will be lowered. ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. Bumpy places made level. వంకరవి చక్కగా చేయబడాలి. But God says make a highway. దేవుడు అంటున్నాడు రాజ్య మార్గం సరళం చేయండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Now we are expecting a kainos. ఇప్పుడు మనం కైనోస్ కొరకు ఎదురు చూస్తున్నాం. We are expecting a new dose of anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం యొక్క నూతన ద్వారాలు తెరవబడే ఆ అనుభవం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. Some pastors here for the past few years and particularly in 2024 you are been in bondage. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లు అనేక సంవత్సరాలుగా మరి ముఖ్యంగా 2024 సంవత్సరంలో కొంతమంది అయితే బంధకాల్లో ఉన్నటువంటి అనుభవాల్లో You were in ఉండిపోయారు. the season of dryness. మరి ఎండిపోయిన స్థితిని చూసి ఉన్నారు. You have seen nothing in your ministry. మీ పరిచర్యలో ఏమీ చూడలేదు మీరు. But today God has brought you purposefully here. అయితే ఈ రోజు ఇక్కడికి ఒక ఉద్దేశంతో దేవుడిని ఇక్కడికి తోడుకొని Even వచ్చి God ఉన్నారు. has brought me purposefully here. నన్ను కూడా దేవుడు ఒక ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చాడు. And he is saying to you, ఈ రోజు నీతో ఆయన అంటున్నాడు, comfort my children. నా జనులను నా బిడ్డల్ని Comfort ఓదార్చండి. these pastors. ఈ పాస్టర్ గారిని ఓదార్చండి. The dry season is over. మరి ఈ యొక్క ఎండిపోయిన కాలం ముగిసిపోయింది. The dry season is over. ఎండిపోయి ఉన్న స్థితి కాలము ముగిసిపోయింది. I'm going to do a new thing. నేను ఒక నూతన క్రియ చేయనన్నాను. I'm going to do a new thing. నేను ఒక నూతన క్రియ A చేయబోతున్నాను. new anointing I'm going to pour upon them. నూతన అభిషేకం వారి మీద కుమ్మరించబోతున్నాను. But కానీ tell them వారికి చెప్పు, to shout in their wilderness. వారి అరణ్యములోనే వారు కేకలు వేయమని To go and చెప్పమంటున్నాడు. shout in your church. మీ సంఘములో వెళ్ళి మీరు కేకలు వేయండి. This Sunday, ఈ ఆదివారం wherever you are seeing dryness, మీరు ఎక్కడెక్కడైతే ఎండిపోయిన స్థితిని చూస్తున్నారో, in your broken Jerusalem, ఎక్కడైతే విరిగిపోయి పగిలిపోయిన యెరూషలేము in అనుభవాలలో your ఉన్నారో, broken situations, నీ యొక్క విరిగిపోయిన పరిస్థితుల మధ్యన this Sunday you are going and standing there. ఈ ఆదివారం నువ్వు అక్కడికి వెళ్ళి And నిలబడబోతున్నావు. you are going to shout at the church. నువ్వు సంఘాన్ని చూసి కేకలు వేయబోతున్నావు. My Lord is coming. నా ప్రభు వస్తున్నాడు. My Jesus is coming. నా యేసు వస్తున్నాడు. My Jesus is coming. నా యేసు వస్తున్నాడు. He is going to pour a new anointing upon our church. ఆయన మా సంఘము పైన నూతన అభిషేకం కుమ్మరించనై He ఉన్నాడు. is going to do a thing in the church. మా సంఘములో ఒక నూతన క్రియ జరిగించనై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Today God is giving an assignment to you. ఈ రోజు దేవుడు నీకు ఒక పని అప్పగిస్తున్నాడు. I mean, it's very hard to shout in the wilderness, right? అరణ్యంలో కేకలేయడం అంటే కష్టం కదండి. Maybe some pastor thinking, oh, how can I shout in my wilderness? కొంతమంది అనుకుంటున్నారు, పాస్టర్ గారు మరి ఎలాగండి అరణ్యంలో కేకలు ఎలా వేయగలుగుతామండి? We are going to do it today. ఈ రోజే మనం చేయబోతున్నాం. At your wilderness, మీ అరణ్యంలో where there is nobody, ఎవరు లేని చోట you are going to shout. నువ్వు కేక You వేయబోతున్నావు. are going to announce the coming of the King. రాజు యొక్క రాకను నువ్వు ప్రకటించబోతున్నావు. And tell to your church. నీ సంఘానికి నువ్వు చెప్పబోతున్నావు. Prepare your church. నీ సంఘాన్ని God is సిద్ధపరచబోతున్నావు. going to do new thing in our church. ప్రభు నీ సంఘంలో ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. Prepare a way. మార్గం సరళం చేయండి. Prepare a highway. మార్గం For సిద్ధపరచండి. a transformation of the desert. ఆ యొక్క ఎడారిలో ఒక రూపాంతర అనుభవం కలిగేటట్టుగా ప్రకటించండి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. You have to prepare the way. మీరు మార్గం సిద్ధపరచాలి. Read the Bible very carefully. బైబిల్ జాగ్రత్తగా చదవండి. He is coming with a new wine. ఆయన కొత్త ద్రాక్షరసంతో వస్తున్నాడు. You have to prepare the way. నీవు మార్గం సిద్ధపరచాలి. God is not going to prepare the way. దేవుడు మార్గం సిద్ధపరచాడు. Sometimes we miss the season. కొన్నిసార్లు ఆ కాలాన్ని మనం మిస్ You అయిపోతాం. know why we miss the season? ఎందుకు ఆ కాలాన్ని మిస్ అయిపోతాం Because we తెలుసా? are not prepared for that. ఎందుకంటే దాని కొరకు నువ్వు సిద్ధపడలేదు You కాబట్టి. know the farmers living outside. బయట నివాసం చేస్తున్నటువంటి They know ఆ రైతులు when the rain is coming. వారికి వర్షం ఎప్పుడు వస్తుందో తెలిసి Before ఉంటుంది. the rain comes, ఆ వర్షం వచ్చే ముందే they plow the field. వారు ఆ యొక్క నేలను దున్ని They పెడతారు. prepared for the rain. ఆ వర్షం కొరకు సిద్ధపరిచి We పెట్టుకుంటారు. pastor, we are not prepared. అయితే పాస్టర్లుగా మనమేం Listen సిద్ధపడలేదు. very carefully. జాగ్రత్తగా Our వినండి. God is a God of times and seasons. మన దేవుడు కాలములు సమయములను కలిగి ఉండే దేవుడుగా ఉన్నాడు. Our God works in cycles. మరి దేవుడు ఒక చక్రములాగా పనిచేసే దేవుడుగా ఉన్నాడు. Read the Bible, everything works in cycles. బైబిల్ మీరు చదివి జాగ్రత్తగా గమనిస్తే ప్రతిదీ కూడా దేవుడు ఒక చక్రం రూపంలో కార్యాలు If you చేస్తుంటాడు. read the book of Judges, న్యాయాధిపతుల గ్రంథం there చదివితే are 7 cycles. 7 రకాల చక్రాలు ఉన్నాయి. 7
ప్రజలు పాపం చేస్తారు. God will sell them to the enemies. దేవుడు శత్రువులకు వారిని అప్పగిస్తాడు. God will raise one judge. ఒక న్యాయాధిపతిని లేపుతాడు. And he will deliver the people of Israel. ఆయన వచ్చి ప్రజల్ని విడిపిస్తాడు. One cycle. ఒక సైకిల్ అయిపోయింది. Again the people of Israel will sin. మరొకసారి మళ్ళీ చక్రం మొదలవుతుంది. మళ్ళీ God ప్రజలు will పాపం send an చేస్తారు. enemy. దేవుడు శత్రువులను పంపిస్తాడు. And he will destroy the city. ఆ పట్టణాన్ని నాశనం చేస్తారు And శత్రువులు. God will raise Samson. దేవుడు సంసోన్ను And లేపుతాడు. God will raise a Gideon. దేవుడు గిద్యోన్ను లేపుతాడు. And God will raise a Deborah. దేవుడు దెబోరాను లేపుతాడు. Right? God అవునా? will raise a Barak. దేవుడు బారాకును లేపుతాడు. And they will go, they will enjoy their nations. వారు వెళ్ళి వారి దేశాలు ఆనందంగా ఉండేటట్టుగా చూస్తారు. Second cycle. మళ్ళీ రెండవ సైకిల్ Again they అయిపోతుంది. will sin. మళ్ళీ పాపం చేస్తారు. There are 7 cycles in Judges. ఆ విధంగా 7 సార్లు అలాగా చక్రం తిరిగినట్టుగానే God జరుగుతుంది. works in times and seasons. దేవుడు కాలములను సమయములను ఆధారం చేసుకొని పని చేసేవాడిగా Now ఉన్నాడు. God is going to raise a person. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని లేపబోతున్నాడు. The next cycle is coming. మరలా ఒక సైకిల్ రాబోతుంది. ఒక చక్రం తిరగబోతుంది. I have come with a prophetic word to say. నేను ఒక ప్రవచనాత్మకమైన మాటతో చెప్పడానికి మీ వద్దకు వచ్చాను. Announce the next cycle is coming, pastors. తర్వాత చక్రము రాబోతున్నది పాస్టర్ గారు. Oh, this is a voice in the desert. ఇది అరణ్యంలో వేయబడుతున్న కేక. It's very hard to preach in the desert. అరణ్యంలో ప్రసంగం చేయడం అంటే కష్టమండి. It is very hard to preach to the dead people. చచ్చిన వారికి ప్రసంగం చేయమంటే ఎలా ఉంటుందండి? I'm not telling you are dead people. మీరు చచ్చిన వారని నేను చెప్పట్లేదు. But I know some here are dead. ఇక్కడ కొంతమంది ఉన్నారు చచ్చిన వారు Dead లాగా in your ఉన్నారు. situations. నీ పరిస్థితుల్లో చచ్చిపోయినట్టుగానే Dead in your ఉన్నావు. ministry. నీ పరిచర్యలో చచ్చిన స్థితిలో Dead in ఉన్నావు. your financial నీ situations. ఆర్థిక పరిస్థితులలో నువ్వు చచ్చిన స్థితిలో But the ఉన్నావు. Lord has brought me here. అయితే ప్రభు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. Brought pastor here మరి ప్రభు ఈ పాస్టర్ గారిని to stand తీసుకొచ్చాడు. in the middle of the wilderness. ఈ అరణ్యము మధ్యన నిలబడటానికి, To announce a good ఒక news. శుభవార్తను ప్రకటించడానికి. Jesus is coming. యేసు వస్తున్నాడు. The season is coming. ఒక కాలము వస్తున్నది. The rain is coming. వర్షము రాబోతున్నది. The revival is coming. ఉజ్జీవము రానయున్నది. Prepare your church. నీ సంఘాన్ని సిద్ధపరచు. Hallelujah. హల్లెలూయా. That's why before Jesus came to this earth, అందుకని యేసు ఈ లోకానికి భూమి మీదకి రావడానికి a ముందు man called John the Baptist was preaching the gospel. ఆ బాప్తిజం ఇచ్చి యోహాను సువార్త ప్రకటిస్తూ వచ్చి He ఉన్నాడు. was the man who preached in the desert. ఆయన అరణ్యంలో కేక వేసిన వ్యక్తిగా ప్రకటించిన వ్యక్తిగా ఉన్నాడు. Pastor, you need guts to preach in the desert. పాస్టర్ గారు, ఎడారిలో మీరు ప్రసంగం చేయాలంటే మీకు దమ్ముండాలి. You think who will come in here? ఎవరు వస్తారండి అక్కడికి? But when the season came, అయితే కాలం వచ్చినప్పుడు people from Judea, Samaria, Galilee, everyone came to John the Baptist to hear and to be baptized in the desert. యూదయ, సమరయ, గలిలయ ఆయా ప్రదేశాల నుండి ఆ దేవుని కాలము ఆ సమయం వచ్చినప్పుడు ఆ ఎడారిలో ఉన్న యోహాను దగ్గరికి వారు వచ్చారు. వారికి ఆయన ప్రకటించాడు. Today take this word. ఈ రోజు ఈ మాట తీసుకోండి. This Sunday the message should be this message. ఈ ఆదివారం మీ సంఘంలో ఇదే సందేశం ఉండాలి. No copyrights. కాపీరైట్స్ కాదు. You don't- కాపీరైట్స్ ఏం లేవు. For copying this message you don't have to pay me. Don't మరి worry. ఈ మెసేజ్ కాపీ కొట్టి మీరు చెప్పడానికి మీరు నాకు డబ్బులు చెల్లించనక్కర్లేదు. Go and stand in the wilderness. Amen. వెళ్ళి అరణ్యంలో నిలబడండి. Preach to the church. సంఘానికి ప్రకటించండి. Say to them, వారికి చెప్పండి, get ready. సిద్ధపడమని చెప్పండి. Prepare the way. ప్రభుకు మార్గం సిద్ధపరచండి. Church, it is our responsibility to prepare. సంగమా, మనం సిద్ధపడటానికి ఇది సమయము. Sometimes కొన్నిసార్లు it is easy to announce, ప్రకటన చేయడం సులభమండి, but it's very hard to prepare. కానీ సిద్ధపడటం కష్టమండి. Hallelujah. హల్లెలూయా. So it's easy for me to announce now. నేను ఇప్పుడు అనౌన్స్ చేయడం చాలా సులభంగానే ఉంది. I will announce and in half an hour I'll go, right? నేను ప్రకటన చేస్తాను, ఒక అరగంటలో వెళ్ళిపోతాను. But to receive the anointing you have to prepare your church as a kainos church. కానీ మీరు ప్రభు కుమ్మరించబోతున్న నూతన అభిషేకం పొందడానికి మీ సంఘాన్ని సిద్ధపరిస్తేనే ఆ కైనోస్ ఆత్మ మీ మీదికి దిగి వస్తాడు. You may ask Pastor Doug, why not God prepare the way? మరి మీరు అనొచ్చు, పాస్టర్ గారు ప్రభువే మార్గం సిద్ధపరిస్తే See, బాగుంటుంది కదా. God can prepare his own way. He knows how to prepare it. దేవుడు తన మార్గాన్ని ఎలా సిద్ధపరచాలో ఆయనకు తెలుసు. ఆయన పద్ధతిలో ఆయన మార్గం If సిద్ధపరుస్తాడు. God wants to prepare his own way, why you and I need? మరి దేవుడు తన పద్ధతిలో తన మార్గాన్ని సిద్ధపరచగలిగితే మరి మనం కూడా సిద్ధపరచుకోవచ్చు కదండి మన You మార్గాన్ని. have to prepare the way. నువ్వు సిద్ధపరచాలి There's మార్గాన్ని. a sweat involved in it. అందులో చెమటోడ్చాల్సిన అవసరం ఉంటుంది. Only after a labor pain there will be a baby. మరి ఆ ప్రసవ వేదన కలిగినప్పుడే శిశువు
ఉంటుంది, there is birth pang. అక్కడ నొప్పి ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఒక జన్మ ఉద్భవిస్తుంది. Pastors, to see the revival, పాస్టర్ గారు ఉజ్జీవం చూడాలనుకుంటే we have to face the pain మనం నొప్పిని ఎదుర్కోవాలి, and you have to face the pang. మరి అలాగే ఆ వేదనను కూడా భరించాలి. How to prepare the way? ఎలా సిద్ధపరచాలి ఆ The మార్గం? Lord says, ప్రభు the సెలవిస్తున్నాడు, Lord says, ప్రభు సెలవిస్తున్నాడు. Amen. First, level the valleys. మొదట ఆ లోయలను ఎత్తు చేయాలి. Because for God to come, you have to prepare a highway. దేవుడు రావాలంటే ఒక రాజమార్గం సిద్ధపరచాలి. Sometimes the roads are very bad. కొన్నిసార్లు రోడ్లు ఎంత భయంకరంగా ఉంటాయండి. Oh man, last 2 days I've been rushing in the roads. గత 2 రోజులుగా ఈ రోడ్ల మీద నాకు భయంకరమైన పరిస్థితుల అనుభవాలు ఎదురవుతున్నాయండి. My hip is gone. ఇక నా నడుము పట్టేస్తుందండి. Just imagine Prime Minister Modi ji is coming to what this place is called? Kudupuru, right? If Prime Minister Modi is coming to Kudupuru, what will happen? ఒకవేళ ప్రధానమంత్రి గారు మోడీ గారే కుడుపూరు గ్రామానికి వస్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? This road will be prepared into a highway, right? ఈ రోడ్ అంతా హైవే అయిపోతుంది కదండి. Even they will build a bridge across the Godavari river. అవసరమైతే ఆ గోదావరికి అవసరమైనటువంటి బ్రిడ్జ్ కూడా కట్టేస్తారు. Imagine God wants to do wonders in your ministry. చూడండి, దేవుడు నీ జీవితంలో నీ పరిచర్యలో అద్భుతాలు చేయడానికి సిద్ధపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. Our highway, our roads are damaged. అయితే మన రోడ్లన్నీ పాడైపోయి ఉన్నాయి. It's like our roads. మన రోడ్లు ఎట్లా ఉన్నాయో అలాగే ఉంది మన బతుకులు కూడా. Valleys. అన్ని లోయలు అన్ని గుంతలు. In your life, pastors, in your mindset, there are a lot of valleys. మీ జీవితంలో కూడా, మీ మనస్తత్వంలో, మీ ఆలోచన విధానంలో కూడా అనేకమైన లోయలు ఉన్నాయి, కృంగిపోయిన అనుభవాలు ఉన్నాయి. Low level places. కింది స్థాయిలో కుంచుకుపోయే ఆలోచన విధానం ఉన్నది. Pastors are down deep in the valleys. పాస్టర్ గారు ఆ లోయలో కూరుకుపోయినటువంటి అనుభవాలలో ఉన్నారు. They are very low places. వారి మనసులో, వారి ఆలోచన విధానంలో ఎక్కడో లోతుకు కూరుకొని పోయిన స్థితిలో ఉన్నారు. Amen, this is my ministry, I am not going to come up. Oh, I am always going to be under this depth of valley. ఇక నా పరిచర్య ఇంతే, నా బతికింతే, నా యొక్క పరిస్థితి ఏమాత్రం మారదు, నేను ఇక ఈ లోయలోనే నా జీవితం ముగిసిపోతుంది అన్న ఆలోచన దృక్పథంతోనే జీవిస్తున్నాం. Pastor, today God has brought us here. పాస్టర్ గారు, ఈ రోజు దేవుడు మనల్ని ఇక్కడికి తోడుకొని వచ్చున్నాడు. Lift you up. ఆయన అంటున్నాడు, నీ లోయను పైకి ఎత్తు. Come up. ఎత్తు. Come out of your valley. మీ లోయలో నుంచి బయటికి రా. You don't have to be deep down inside in your mind. నీ మనస్తత్వంలో, నీ ఆలోచన విధానంలో ఆ లోతుకు కూరుకొని పోయిన అనుభవంలో అక్కడ మిగిలిపోవద్దు. In your spirit, ఆత్మలోనికి లే. you should not be living inside the valley. నీవు ఆ లోయలో బ్రతకాల్సిన అవసరం లేదు. Come up. బయటికి రా, పైకి రా. You are a child of a king. నువ్వు ఒక రాజు బిడ్డవు. Oh, our king is coming. మన రాజు రాబోతున్నాడు. Come up. పైకి లే. Lift your spirit up. నీ ఆత్మలను పైకి లే. రా, పైకి రా. Level the ways. మార్గంను సరిచేయి, ఎత్తు చేయి. All the mountains and hills should be leveled. ప్రతి పర్వతాన్ని, ప్రతి కొండను అణిచివేయాలి, అది లెవెల్ చేసేయాలి. రోడ్డుని Leveled. ఆ మార్గంను లెవెల్ చేయాలి. Sometimes pride, కొన్నిసార్లు గర్వం, self-righteous, స్వనీతి, I know everything. నాకంతా తెలుసండి. Oh, God is going to bring revival only through me. ఓ దేవుడు నా ద్వారా మాత్రమే గొప్ప ఉద్యోగం God has తీసుకొస్తాడు. called only me. దేవుడు నన్ను మాత్రమే, నన్నే పిలిచాడు, ఇంకెవరిని కాదు. The I, me mindset. నేను, నాది, నా వల్ల అనే ఆ మనస్తత్వం No. Level it. లేదు. దాన్ని Level it. కరుకుగా ఉన్న దాన్ని లెవెల్ చేసేసాయి. Level it. దాన్ని లెవెల్ చేసేయి. And all the valleys shall come up. ఆ లోయలన్నీ పైకి ఎత్తు చేయాలి. And all the self-righteous be leveled. సమస్తమైనటువంటి స్వార్థపూరితమైన స్వనీతిపరమైన ఆలోచన విధానాన్ని సరి చేసుకో. And all the crooked. ఆ వంకర త్రోవలున్నాయే, Sometimes our mind is so crooked. మన మనసు కూడా చాలాసార్లు వంకర టింకరగా ఉంటది. No integrity. యథార్థత ఉండదు. No faithfulness. నమ్మకత్వం అసలే ఉండదు. See, I am a pastor, huh? చూడండి, నేను కూడా పాస్టర్నే అండి. I know pastors. పాస్టర్లు అంటే ఏంటో నాకు కూడా తెలుసు అండి. When we stand in the stage, we are like angels. ఓ, ఇక స్టేజ్ మీద నిలబడితే దేవదూతలం అయిపోతామండి. But sometimes here inside crooked, huh? కానీ ఇక్కడ వాక్యం అంటుంది, కొన్ని సందర్భాల్లో మనం వంకర టింకరగా ఉంటుందంట మన మనస్తత్వం. That church is coming up.
సంఘంలో నుంచి బయటకు వచ్చామంటే it's burning inside. ఇక లోపల మండిపోతుందండి. I cannot accept that pastor's church is growing. ఆ పాస్టర్ గారి సంఘం ఎదిగిపోతుంది, నాకు అది అంగీకారం లేదు. The Lord says, come on, level the crooked ప్రభు places. అంటున్నాడు, ఆ వంకర త్రోవల్ని సరళం చేయండి, సరి చేసుకోండి. And the Lord says, make the rough places smooth. ప్రభు అంటున్నాడు, ఆ వంకరగా కరుకుగా ఉన్నటువంటి వాటిని సమంగా There are చేసుకోమంటున్నాడు. some rough places inside. కొన్ని చోట్ల మన జీవితంలో కరుకుదనం ఉంటుంది, Rude things inside. కఠినమైనటువంటి మనస్తత్వం. Some pastors, we know that we are so rough. చాలా కరుకుగా ఉంటామండి పాస్టర్లం కొంతమంది. The Lord says, prepare the way. ప్రభు అంటున్నాడు, మార్గం I want సిద్ధపరచు. to pour my Neos wine. నేను నియోస్ ఆత్మను But if కుమ్మరించాలనుకుంటున్నాను. you are the same person, అయితే నువ్వు అదే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా same ఉంటే, person with the down valley, ఆ లోయలో ఉన్నటువంటి కూరుకుపోయిన with the వ్యక్తిలాగా మిగిలిపోతే, with pride, గర్వంతో ఉన్న with వ్యక్తిగా, self-righteousness, స్వనీతిపరుడుగా ఉంటే, with dishonesty, యథార్థత లేని with స్థితి, the rude and rough mindset, ఆ కరుకుదనము, ఆ కఠినత్వము, I cannot pour my spirit. నేను నా ఆత్మను అటువంటి వారి మీద Level కుమ్మరించలేను. everything. అన్నిటిని సరళం చేసుకో. Become a kainos wineskin. కైనోస్ అంటే ఒక తిత్తిలాగా Become మారిపో. a kainos wineskin. ఎక్కడ లేనటువంటి ఒక వ్యక్తిత్వం కలిగిన, నూతన వ్యక్తిత్వం కలిగిన కైనోస్ లాంటి వ్యక్తిగా మారిపో. Kainos wineskin. కైనోస్ తిత్తిలాగా మారిపో. I'll pour my wine upon you. నా ద్రాక్షరసం నీ మీద You will see a కుమ్మరిస్తాను. new thing. నువ్వు ఒక నూతన క్రియ చూస్తావు. ఆమేన్. Who has to prepare the way, pastors? ఎవరండి మార్గం సిద్ధపరచవలసింది? I have to prepare. నేను సిద్ధపరచాలండి. Go and preach to your church. మీ సంఘానికి ప్రకటించండి. Today I am preaching. Preach to a church. ఈ ఆదివారం మీరు వెళ్ళి మీ సంఘానికి బోధించండి. I have come with the word. నేను ఒక వాక్యంతో వచ్చి God is ఉన్నాను. going to use, pour out his neos. దేవుడు తన ఆత్మను నియోస్ ను Our కుమ్మరించబోతున్నాడు. church has to become a kainos church. అయితే మన సంఘాలు కైనోస్ సంఘాలుగా మారాలి. So together as a church, let us make the path straight. కాబట్టి ఆ కరుకు మార్గములన్నిటిని సరళం చేసి రాజమార్గం సిద్ధపరచాలి. Let us make a highway for God. దేవుని కొరకు ఒక రాజమార్గం సిద్ధపరదాం. Let every divisions in the church should be moved. సంఘాల్లో ఉన్నటువంటి సమస్త విధమైన విభేదాలు తొలగించేద్దాం. Let all the fights in the church shall come to nothing. సంఘంలో ఉన్న పోట్లాటలు, విరోధాలు అవన్నీ తొలగించేద్దాం. Soon God will pour out his spirit, his neos wine in the kainos church. అలా చేసినట్లయితే అతి త్వరలోనే దేవుడు ఈ నియోస్ ఆత్మను కైనోస్ అనే తిత్తిలో కుమ్మరించబోతున్నాడు. Will you do that? మీరు చేస్తారా మరి అలాగా? Will you do that? మీరు అలా చేస్తారా? You have to పాలండి. This is what you have to preach this Sunday. మీ ఆదివారము మీరు బోధించాల్సిన ప్రసంగం ఇదే మీ సంఘంలో. Unless you do that, మీరు అది చేయకపోతే you can't see the double dose of anointing. ఆ రెండంతల అభిషేకము, దేవుని ఆత్మ కుమ్మరింపును మీరు చూడలేరు. You know what happens when a new thing comes? నూతనమైనది ఏదైనా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, Read Isaiah chapter 41 now. ఇప్పుడు 41వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 41. 41. Want to see a new thing? మరి మీరు ఒక కొత్త దాన్ని చూడాలని, నూతనమైనది చూడాలని, అనుభవించాలని కోరుకుంటున్నారా? Can you read verse 17? 41 verse 17. 17వ వచనం చూద్దాం. 41వ అధ్యాయము 17వ వచనం. From 17 to 20, pastor. 17 నుంచి 20 వరకు చదువుకుందాం. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చేదను, ఇజ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలగ చేసెననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టంగా గ్రహించున్నట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యన ఊటలను ఉబుక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. నేను అరణ్యంలో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడు వృక్షములను నాటెదను. This is the new thing. ఇదండి కొత్తది. This is the new thing. ఇది ఒక నూతనమైన కార్యం. God says to the people of Israel, ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు అంటున్నాడు, when I start to do a new thing, నేను ఒక నూతన క్రియ మొదలు పెట్టినప్పుడు there will be rivers on the barren heights.
మరి అక్కడ ఎండిపోయినటువంటి ఆ ప్రదేశాలలో నీరు ఉబ్బుకు పారుతుంది అంటున్నారు. Barren heights. మరి చాలా ఎత్తైన ప్రదేశాలలో నీళ్లు ఉండబోతున్నాయట. Even in the heights, it's dry. మరి ఉన్నతమైనటువంటి ఎత్తులో కూడా ఎండిపోయిన అనుభవం ఉంటుంది అక్కడ. See, when you climb the mountain, మీరు ఒక కొండ ఎక్కి చూసినప్పుడు you can see it's green. అంత పచ్చదనంగానే కనబడుతుంది అక్కడ. The more you climb the mountain, it will be more beautiful. నువ్వు ఎంత ఎత్తుకు కొండ ఎక్కి పైకి వెళ్తుంటావో అంత సుందరంగా కనబడుతుంది. Because all the streams of the river, it starts from the mountain. ఎందుకంటే ఆ నదుల యొక్క ఉబికే ఆ నీటి ఊటలన్నీ కూడా ఆ కొండలలో నుంచే బయలుదేరుతాయి. Listen very carefully. But the situation of Jerusalem is even barren in the heights. జాగ్రత్తగా వినండి. అయితే ఇక్కడ ఆ యెరూషలేము పట్టణంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే నీటి మడుగులు లేనటువంటి ప్రదేశంగా ఆ కొండల ప్రాంతం కూడా నీళ్లు లేకుండా అయిపోయిన పరిస్థితి అయిపోయింది. Some pastors, కొంతమంది పాస్టర్లు, you look rich, మీరు ధనికులుగా కనబడతారు, you look high, ఉన్నతమైనటువంటి దేహులుగా కనబడతారు, but you are barren there. కానీ అక్కడ మీరు గుడ్రాల్లాగా ఉన్నారండి. Your outward appearance looks, your church appearance looks big and high. బాహ్య సంబంధంగా బయటికి చూడటానికి అన్ని ఎత్తుగానే కనబడతాయి, గొప్పగానే కనబడతాయి. Maybe 10,000 people in your church. మీ సంఘంలో 10,000 మంది ఉండొచ్చు. From outside, అయితే బయటి నుంచి it seems your height. మీరు చాలా ఉన్నతంగా కనబడుతుంటారు. But when you climb the heights, ఎత్తుగా అయితే ఆ ఎత్తైన స్థలం ఎక్కి చూసినప్పుడు it's barren there. అక్కడ అంతా గొడ్రాలుగా లాగా ఉండిపోయిందంట, ఎండిపోయిన స్థితి. అర్థమవుతుందండి? Do you understand? మీకు అర్థమైందా? I don't know your situation. మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. When you come closer to pastor's life, పాస్టర్ గారి జీవితాన్ని దగ్గరికి వచ్చి చూసినప్పుడు spiritual heights are barren. ఆత్మీయ ఎత్తు చూసినప్పుడు అది ఎండిపోయినట్టుగా లేదా Prayer- గొడ్రాలుతనంగా ఉంది. prayer heights of barren. ప్రార్థన ఎత్తును చూసినప్పుడు చాలా ఎండిపోయినట్టుగా When it గొడ్రాలుగా comes to the ఉన్నది. revelation of words, the heights are barren. వాక్యం యొక్క ప్రత్యక్షతను పొందుకునే ఎత్తును చూసినప్పుడు గొడ్రాలి స్థితే ఉన్నది. But the Lord says, అయితే ప్రభు అంటున్నాడు, if you prepare the way, నువ్వు మార్గం సిద్ధపరిస్తే I can flow rivers in the heights. నేను ఆ ఉన్నతమైన ఎత్తైన స్థలములలో కూడా నదులను పారజేస్తాను అంటున్నాడు దేవుడు. Listen, వినండి. does the Godavari river runs on the plains or on the mountains? గోదావరి నది ఈ కింద నేలలో ప్రవహిస్తుందా, కొండల మీద ప్రవహిస్తుందా? Can a river flow in the mountain? కొండ మీద నది ప్రవహించగలదా అండి? Yes, every streams come from the mountain. There's nothing wrong in it. అవును, నీటి మడుగులన్నీ కొండల మీద నుంచి వస్తాయి, అందులో పొరపాట్లేం లేదు. But God says, if you prepare the way, అయితే దేవుడు ఏమంటున్నాడంటే మీరు గనుక మార్గం సిద్ధపరచగలిగితే I can make the river flow upside down. ప్రభు ఏమంటున్నాడంటే ఈ నదిని కింది నుండి పైకి ప్రవహించే విధంగా కూడా నేను చేయగలను అంటున్నాడు. Is it possible? ఇది సాధ్యమేనా? సహజంగా Is it చూస్తే possible? సహజంగా ఆలోచిస్తే To river చెప్పండి, flow from సాధ్యమేనా? down to up? కింది నుండి పైకి నది ఎక్కడైనా ప్రవహిస్తుందా? పైనుండి కిందికి దేవుడు అంటున్నాడు, Even any height you are there, I will make sure my resource will reach in that height. నువ్వు ఎంత ఎత్తైన ప్రదేశంలో ఉన్నా సరే ఆ స్థలంలోనికి కూడా నా ఆధారాలన్నిటిని పంపించి నీకు చేరే విధంగా నేను అందజేస్తాను అంటున్నాడు. That is new. అది కొత్తదనం అంటే. That is kainos. అది కైనాస్ అంటే. That is kainos. అది కైనాస్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That which is impossible will be possible. ఏదైతే అసాధ్యంగా కనబడుతుందో దాన్ని నేను సాధ్యం చేస్తాను God అంటాడు. will reach your dry. దేవుడు నీ ఎండిన స్థితిని చేరుకుంటాడంట. Only God can do that. అది కేవలం దేవుడు ఒక్కడే చేయగలడు. When God revealed this verse to me, ఈ వచనాన్ని దేవుడు నాకు I బయలుపరిచినప్పుడు was sitting and imagining water flowing from down top. మరి కింది నుండి ఆ మెట్టెల మీదకి పైకి అలాగా నీటి ప్రవాహం జరుగుతున్నట్టుగా నేను చూశానండి. Listen very carefully. జాగ్రత్తగా As వినండి. God is speaking to you, దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? are you receiving it? మీరు ఏదైనా పొందుకుంటున్నారా? Are you receiving it? మీరు పొందుకుంటున్నారా? So for some pastors, కొంతమంది పాస్టర్లకి, not for all, అందరికీ కాదు, for some pastors కొంతమంది who దైవజనులకు are dry on the heights, ఉన్నతమైన ఎత్తైన స్థలంలో ఉండి కూడా
ఎండిపోయిన స్థితిలో In ఉన్నారు. the new season which is going to come, new season which is అయితే going to come, రాబోయే కొత్త కాలం ఏదైతే మొదలు కాబోతుందో you will see impossibles become మీరు possible. అసాధ్యమైనవి సాధ్యం కావడం చూడబోతున్నారు. You will see rivers coming down from up. పై నుండి కింది నుండి పైకి నదులు ప్రవహించడం మీరు చూడబోతున్నారట. I don't know how to interpret that, దాన్ని ఎలాగ తర్జుమా చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. but everything will be ulta. అంటే అన్ని ఉల్టా జరిగిపోతాయి అన్నమాట. Amen. Give glory to గట్టిగా God. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. Second, రెండవది, when the new thing happens, ఈ కొత్త నూతన కార్యం ఎప్పుడైతే when జరుగుతుందో you prepare the way, ఆ మార్గం సిద్ధపరిచినప్పుడు the Lord says ప్రభు అంటున్నాడు, there will be springs in the valleys. ఆ యొక్క ఆ లోయలలో నదులు ప్రవహిస్తాయి అంటున్నాడు. Springs, not nadi, springs. ఊటలు ప్రవహిస్తాయట. God knows whom to give what. దేవుడికి తెలుసండి ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసు. Who is sitting on the top of the mountain? ఎవరు కొండ మీద కూర్చొని ఉన్నారో God తెలుసు. sends river from down. ఇక్కడ నుంచి కింది నుంచి దేవుడు నది పంపిస్తాడంట. Now somebody was sitting in the valley. అయితే లోయలో కూర్చున్న అనుభవంలో ఎవరో కూర్చొని Imagine ఉంటారు. God sends the river, what happens? అక్కడికి దేవుడు నది పంపించాడు అనుకోని ఏమవుతుంది? మునిగిపోతారు. Yeah. So God, what he does is he springs a small fountain. అంటే Amen. ఆ లోయలో పడిన అనుభవంలో ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి నీటి ఊటను పంపిస్తాడట. Fountains are small. ఆ నీటి ఊటలు చిన్నగా ఉంటాయి For కదా. that person, God knows that's enough. ఆ వ్యక్తికి ఆ నీటి ఊట మాత్రం చాలు అని దేవునికి తెలుసు. Some pastors, you need just a fountain. కొంతమంది పాస్టర్లకి ఆ నీటి చిన్న ఊట చాలండి. That's more than enough for you. అది అన్నిటికంటే చాలిన దానికంటే మించినది. All I need a little bit of encouragement. ఏదో చిన్న ప్రోత్సాహం ఉంటే చాలు వెళ్ళిపోతావు ఇక. Amen. ఆమేన్, Hallelujah. హల్లెలూయా. A small dose. చిన్న డోస్ నీకు ఇస్తే The చాలు. Lord says, ప్రభు అంటున్నాడు, that's more than enough for you. అది నీకు చాలు అంటున్నాడు So in దేవుడు. this new season, ఈ కొత్త కాలంలో if you are in the valley, నువ్వు లోయలో ఉన్నావా, ready for a fountain. ఒక నీటి ఊట కొరకు సిద్ధపడు. Put your hands together and give glory to గట్టిగా God. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. And the Lord says, ప్రభు అంటున్నాడు, there is a pool in the desert. మరి ఆ ఎడారిలో ఒక ఊట ఉన్నది, నీటి మడుగు. Different situations. అది వేరు అనుభవం అండి, One వేరు pastor పరిస్థితి. sitting there on the top. ఒక పాస్టర్ గారేమో అక్కడ పైన కొండ పైన ఎత్తైన స్థలంలో His కూర్చున్నాడు. problem is very big. ఆయన సమస్య చాలా పెద్దది అనమాట. Yeah, nobody can take his resources to the top of the mountain. అంత ఎత్తైన స్థలంలో కూర్చున్న వ్యక్తి దగ్గరికి కింది నుండి వనరులు తీసుకొని ఎవరు చేరుకోగలుగుతారండి? One pastor under the valley. Yeah? ఒక పాస్టర్ గారేమో కింద ఎక్కడో లోతైన లోయలో కూరుకొని పోయి ఉన్నాడు. So another pastor is in desert. ఇంకొక పాస్టర్ గారేమో ఎడారిలో అరణ్యంలో ఉన్నాడట. He's in the desert. ఆయన అరణ్యంలో ఉన్నాడు, ఎడారిలో ఉన్నాడు. Everything is dry. అంతా ఎండిపోయిన స్థితి. He can't see anything green. ఎక్కడైనా ఏదైనా పచ్చదనం కనబడుతుందా? లేదు. No hope. నిరీక్షణ లేదు. Hallelujah. హల్లెలూయా. God says there is a pool. దేవుడు అంటున్నాడు ఒక నీటి మడుగు ఉన్నది అక్కడ. Some pastors in the ministry, they need just refreshment. కొంతమంది పాస్టర్లకు కేవలం కొంచెం తాజా పరచబడుతున్న అనుభవం A కావాలండి. glass of water. ఒక గ్లాస్ నీళ్ళు తాగితే చాలు వాళ్ళకి. Pool మడుగు, నీటి మడుగు. in the midst of the desert. ఆ ఎడారిలో ఉన్నటువంటి అనుభవంలో ఒక నీటి మడుగు ఉంటే A చాలు. comfort. ఒక చిన్న ఆదరణ. As the Lord is speaking to you. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. Some pastors, you are in desert. కొంతమంది పాస్టర్లు మీరు అరణ్యంలో ఎడారిలో ఉన్నారు. God will show you a pool. దేవుడు నీకు ఒక నీటి మడుగును చూపబోతున్నాడు. God will show you a pool. దేవుడు నీకు ఒక నీటి మడుగును చూపిస్తాడు. There is a oasis waiting for you. మరి నీకు ఒక ఓయాసిస్ లాంటిది సిద్ధంగా ఉన్నది, So కనిపెడుతుంది. in your traveling, నీ యొక్క ప్రయాణంలో you will stop your car, నీ కార్ అక్కడ ఆపుతావు, drink a cup of tea. అక్కడ ఒక కప్ కాఫీ తాగుతావు. Take cup of tea. You said coffee, yeah? Maybe he likes coffee. Okay, have some refreshment మరి మంచి కొంచెం తాజా పరచబడతావు, because you're tired. ఎందుకంటే అలసిపోయావు బాగా. Some pastors need some oasis. కొంతమందికి ఓయాసిస్ కావాలండి. I need some oasis. పురికొల్పబడటానికి అన్నట్టుగా Traveling. ప్రయాణం చేసి అలసిపోతాం కదా. Next week again coming to Andhra Pradesh. మళ్ళీ వచ్చే ఆదివారం కూడా, మళ్ళీ వచ్చే వారం కూడా ఆంధ్రప్రదేశ్ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తాను. I need some rest. కొంచెం రెస్ట్ కావాలి I've కదా. been traveling. ప్రయాణాలు చేసి Same like that, you have been in the desert situation. అదే రీతిగా మీరు కూడా ప్రయాణాలు చేసి అరణ్యం లాంటి ఎడారి లాంటి The అనుభవాలు Lord కూడా says, వెళ్తున్నారు. prepare the way. ప్రభు అంటున్నాడు మార్గం God సిద్ధపరచండి. is coming with a pool. ప్రభు ఒక నీటి మడుగును పట్టుకొని వస్తున్నాడు. For some rivers, కొంతమందికి నదులు పట్టుకొని for వస్తున్నాడు. some fountains, కొంతమందికి నీటి ఊట పట్టుకొని for వస్తున్నాడు. some pools. కొంతమందికి మడుగును పట్టుకొని వస్తున్నాడు.
Our God is a good God. మన దేవుడు మంచి దేవుడు. Not for everything, everyone, everything. Huh? అందరికీ అన్ని కాదు ఆయన. Don't be, too much. Huh? అధికంగా పొందుకోవద్దండి. I want Lord, I want river. ప్రభువా నాకు నది కావాలి. I want fountain. నీటి ఊట కావాలి. I want pools. నీటి మడుగు కావాలి. No. లేదు లేదు లేదు. We'll become fools. Huh? మనం పిచ్చోళ్ళం అయిపోతాం, ఇక వెర్రివాళ్ళం అయిపోతాం. No. God knows what you need. నీకు ఏం అవసరమో దేవునికి తెలుసు. Not what we want. మనకి ఏం కావాలో అది కాదు. But prepare the way. అయితే మార్గం సిద్ధపరచండి. Crooked. వంకరత్రణం, Valleys. లోయలు, Mountains. కొండలు, Prepare that. వాటన్నిటిని సరళం చేసి Prepare సిద్ధపరచండి. the church. సంఘాన్ని సిద్ధపరచండి. Go and tell to the church. సంఘం దగ్గరికి వెళ్ళి God is చెప్పండి, going to do new thing. దేవుడు కొత్త కార్యం చేయబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. And God says, దేవుడు అంటున్నాడు, wells in the dry ground. మరి ఎండిన నేలలో మరి నదులు లేదా ఆ బావులు ప్రవహింపజేస్తానంటున్నాడు. Wells. నీటి బుగ్గలు. This is another blessing. ఇంకొక ఆశీర్వాదం This అండి. is a prophetic word for some pastors here. మరి కొంతమంది పాస్టర్లకి ఇది ఒక What is వాగ్దానం. a well? నీకు ఒక బావి కావాలా? Even rivers can dry up. మరి నదులు కూడా ఎండిపోవచ్చు Even కొన్నిసార్లు. pools can dry up. ఈ నీటి మడుగులు కూడా ఎండిపోతాయి. Even fountains can stop. మరి ఆ నీటి ఊటలు కూడా ఎండిపోతాయి, కొన్నిసార్లు ఆగిపోతాయి. This is certainly a prophetic words for someone. ఇది ఖచ్చితంగా ఇది కొంతమందికి ఇది ప్రవచనాత్మకమైన I మాట. can feel in my spirit. నా ఆత్మలో నేను గమనిస్తూ చెప్తున్నాను. That is a fixed resources for you. మరి నీ కొరకు ఒక ఫిక్స్ గా పెట్టినటువంటి The well is కొన్ని always వనరులు, కొన్ని ఒక బావి లాంటి అనుభూతులు, ఆశీర్వాదాలు నీకు You దేవుడు will drink from it every day. ప్రతిరోజు దానిలో నుంచి తాగుతూ ఉంటావు. Until today you don't have any resource. ఈ రోజు వరకు నీకు ఎలాంటి వనరులు లేవు. You are looking for somebody to help you. ఎవరైనా నీకు సహాయం చేయాలని చూస్తున్నావు. Every month you will be looking at somebody to help you. ప్రతి నెల వచ్చేసరికల్లా ఎవరో సహాయం చేయాలన్నట్టుగా చూస్తున్నావు. But the Lord says tonight, this afternoon, అయితే ఈ సాయంకాల వేళలో ప్రభు నీకు సెలవిస్తున్నాడు. there is a well in your church. మీ సంఘములో ఒక బావి ఉన్నది. A well in your church. నీటి బుగ్గ బావి. A Rehoboth in your church. రెహోబోతు ఉన్నది నీ సంఘములో. Fixed resources for you. మరి నీ కొరకు నియమించబడిన కొన్ని వనరులు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. It could be one person. అది ఒక్క వ్యక్తి కావచ్చు. It could be one person. ఒక్క వ్యక్తి ద్వారా కావచ్చు. Fixed well. అది ఎప్పుడు నిరంతరాయంగా Where ఉంటుంది. your needs will be met. అక్కడ నీ ప్రతి అవసరతలన్నీ తీర్చబడతాయి. Hallelujah. Do you believe that? మీరు నమ్ముచున్నారా? How many of you want rivers? మీలో ఎంతమందికి నదులు కావాలి? How many of you want fountains? ఎంతమందికి ఊటలు కావాలి? How many of you want wells? ఎంతమందికి బావులు కావాలి? How many of you want pools? ఎంతమందికి నీటి మడుగులు కావాలి? Prepare the way. మార్గం సిద్ధపరచండి. Prepare the way. మార్గం సిద్ధపరచండి. Prepare the way. మార్గం సిద్ధపరచండి. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. Daniel, దానియేలు he knew ఆయనకు తెలుసు the 70 years is going to stop. ఈ 70 సంవత్సరాల కాలము ముగింపుకు చేరుకుంటున్నది, ముగింపు And దశకు the వస్తున్నది. prophecy said by Isaiah is going to be fulfilled. యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనం యొక్క నెరవేర్పు జరగబోతున్న దినాలు వస్తున్నాయని గుర్తించాడు. He know the time has come. మరి ఆ కాలం వచ్చేసిందని We are going గుర్తించాడు. back. తిరిగి వెళ్ళబోతున్నాం. We are going to construct the Jerusalem once again. యెరూషలేమును తిరిగి కట్టబోతున్నామని అవగాహనలోకి వచ్చాడు. You know what he did? ఆయన ఏం చేశాడు తెలుసా? He called for an intercession. విజ్ఞాపన కర్తల కొరకు పిలిచాడు. He started to pray. ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. Pastors, this is a very important thing. పాస్టర్ గారు ఇది చాలా ప్రాముఖ్యమైనది. Sometimes we are so excited when these kinds of prophetic word comes in our life. కొన్నిసార్లు ఇలాంటి ప్రవచనాత్మకమైన మాటలు విడుదలవుతున్నప్పుడు చాలా ఉత్సుకత ప్రదర్శిస్తాం, But ఉత్సాహంగా ఉంటాం. Preparing the way is the toughest thing. అయితే మార్గం సిద్ధపరచడం అనేది మాత్రం చాలా కొంచెం కష్టతరమైనటువంటి పని అండి. Every believers in your church won't believe you. మీ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసులందరూ మిమ్మల్ని ఏం నమ్మరండి. Do you think they will believe you? నమ్ముతారనుకుంటున్నారా మిమ్మల్ని? Even if I preach in my church, there will be some people sitting and saying, this pastor, he will shout, nothing will happen. నేను కూడా నేనే నిలబడి మా సంఘంలో వాక్యం బోధించినా కూడా కొంతమంది ఉంటారు మా సంఘంలో ఎలాంటి వారంటే, మా పాస్టర్ గారు చెప్తూనే ఉంటాడు, అరుస్తూనే ఉంటాడు, కానీ ఏం జరగవు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. Happens in your church also? Yes. Okay. People won't believe you. మీ మాట నమ్మరండి. Now the good news is we are going back to Jerusalem. ఇప్పుడు శుభవార్త ఏంటంటే మనం తిరిగి యెరూషలేముకి వెళ్ళబోతున్నాం. But the Daniel's, what he did is, అయితే దానియేలు ఏం చేశాడంటే he started to pray.
ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. Started to pray. ప్రార్థించడం మొదలు పెట్టాడు. Forgive our sins, oh God. మా పాపాలను క్షమించండి ప్రభువా. Forgive our sins, oh God. మా పాపములను క్షమించండి ప్రభువా. Please forgive our sins, oh Lord. దయచేసి మా పాపములన్నిటిని The క్షమించండి. season has come. కాలం వచ్చింది. The time has come. ఆ You సమయం. can hear the voice. పాస్టర్ గారు మాత్రమే ఆ స్వరం వినగలరు Believer, అనుకుంటారు. మా అయ్యగారికి పిచ్చిలేసింది when you అనుకుంటారు. go and preach to the church it's about the new thing, they won't, believe it. ఇలాంటి కొత్తదేదో దేవుడు చేయబోతున్నాడని మీరు వెళ్ళి మీ విశ్వాసులకు ప్రకటిస్తే వాళ్ళు మీ మాట నమ్మరు. Because they are under the valley. ఎందుకంటే వారు ఆ లోయలో కూరుకొని పోయి ఉన్నారు. Because they are self-righteous. వారు స్వనీతి పరులుగా మిగిలిపోయారు. Because their thoughts are crooked. వారి ఆలోచనలన్నీ వంకర టింకరగా Because ఉన్నాయి. believers are rough and rude. విశ్వాసులంతా కరుకుగా కఠినంగా ఉన్నారు. When you preach, they won't hear it. వారు మీరు ప్రకటించినప్పుడు వారు మొండితనాన్ని బట్టి వారు వినరు. They will laugh at you. వారు మిమ్మల్ని చూసి నవ్వుతారు. Don't worry. భయపడకండి, Go and stand చింతపడకండి. like Elijah. వెళ్ళి ఏలియాలాగా నిలబడండి. Start praying. ప్రార్థించడం మొదలు Start పెట్టండి. preach. ప్రకటించడం మొదలు Preach, పెట్టండి. pray, preach, pray. ప్రార్థించండి, ప్రకటించండి, ప్రార్థించండి, ప్రకటించండి. You will see the kainos. మీరు కైనాస్ చూస్తారు. You will see the anointing of the Lord pour upon your church. ప్రభు యొక్క ఆత్మ అభిషేకం మీ సంఘం మీద కురిపించబడటం చూస్తారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Finally, చివరిగా there was another man called Ezekiel. ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, ఎహెజ్కేలు అనే వ్యక్తి. Ezekiel. ఎహెజ్కేలు. God took Ezekiel. ఎహెజ్కేలును దేవుడు తీసుకొని Can వెళ్ళాడు. we read Ezekiel chapter 37? I'm going to finish it. Right? 37వ అధ్యాయంలో నేను ముగించబోతున్నాను. Today I'm going to do something new today. ఈ రోజు ఒక కొత్తది చేయబోతున్నాను. Hallelujah. హల్లెలూయా. How many of you want to see the kainos in your life? మీలో ఎంతమంది కైనాస్ చూడాలని ఆశపడుతున్నారు మీ జీవితంలో? Turn your Bible to Ezekiel chapter 37. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం చూద్దాం. These all same periods. ఇవన్నీ ఒకే కాలానికి చెందిన కాలాలండి. Isaiah, యెషయా, Daniel, Ezekiel. ఎహెజ్కేలు. Nearly, amen. The people of Israel were in the captivity. అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఆ చెరగొని పోబడినటువంటి బందీలుగా ఉన్న ఆ కాలానికి చెందిన ఆ కాలంలోనే వీరందరూ ఒక్కొక్కరుగా ఉన్నారు. The time has come back to go back to Jerusalem. తిరిగి యెరూషలేముకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. Daniel started to pray. దానియేలు ప్రార్థించడం మొదలు You పెట్టాడు. know what Ezekiel did? ఎహెజ్కేలు ఏం చేశాడు తెలుసా? Can you read Ezekiel chapter 37? 37వ అధ్యాయం చూడండి. Yeah, verse 7 and 8 plus. 7-8 వచనాలు చూద్దాం. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడగడమను ధ్వని ఒకటి పుట్టెను. Sorry, Pastor, 1 minute. I will go before bit. Ezekiel chapter 37. 37వ అధ్యాయము verse 4. 4వ వచనం No, verse చూద్దాం. 3, Pastor. Verse 3వ వచనం చూద్దాం. ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. God is asking Ezekiel. దేవుడు ఎహెజ్కేలును అడుగుతున్నాడు, In a vision, ప్రశ్నిస్తున్నాడు. God takes Ezekiel to the bones, the dry bones, valley of dry bones. ఎండిన Dry bones is nothing but the people of Israel. ఎండిన ఎముకల లోయ అంటే ఏదో కాదు కానీ ఇజ్రాయెల్ జనాంగాన్ని Dead సాదృశ్యంగా people ఉన్నారు. in the Babylon. చచ్చిన జనులుగా వారు బబులోను దేశంలో ఉన్నవారు. Spiritually dead. ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో Maybe ఉన్నారు. today it might be your church. ఈ రోజు మీ సంఘస్థులు కూడా అలాగే ఉన్నారేమో. Maybe it's your village. మీ గ్రామం అలాగే ఉందేమో. God is asking you a question. అయితే దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు. Will these dry bones will come to life? ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా? Ezekiel says, ఆయన అంటాడు, ఎహెజ్కేలు I don't know. నాకు తెలియదయ్యా. It seems this brother or sister is not going to become life back again. ఈ బ్రదరు ఈ సిస్టరు తిరిగి బ్రతికి వారు మంచి ఉజ్జీవకర్తలుగా మారతారా తెలియదయ్యా. You know what God said to Ezekiel? దేవుడు ఎహెజ్కేలుతో ఏమన్నాడు తెలుసా? You prophesy to this bones. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు అంటున్నాడు. Pastor, read verse 4 quick. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. Verse 7 and 8, Pastor. Yeah. 7-8 వచనాలు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Who has to prepare the way? ఎవరండి మార్గం సిద్ధపరచవలసింది? I have to prepare the way. నేను మార్గం సిద్ధపరచాలి. God says to Ezekiel, దేవుడు ఎహెజ్కేలుతో అంటున్నాడు, the time has come.
సమయం వచ్చింది, I'm కాలం going to వచ్చింది, do a new thing. నేను ఒక నూతన క్రియ చేస్తాను. Ezekiel, హెజ్కేలు, I'm going to do through you నీ ద్వారా నేను చేయబోతున్నాను బిడ్డ. because you're the kainos. ఎందుకంటే నువ్వే ఆ కైనోస్. So what you are going to do is నువ్వేం చేస్తావంటే go and prophesy over this bone. వెళ్ళి ఎండిన ఎముకలతో ప్రవచించు. You can see there are 4 levels to it. అక్కడ 4 స్థాయిలు ఉన్నాయండి. It didn't happen in one day. ఒక్క రోజులో జరిగిపోయింది కాదండి ఇది. 4 levels. 4 స్థాయిలు ఉన్నాయి. The first level is verse 7 and 8. మొదటి స్థాయి 7, 8 వచనాలు. Amen. Listen very carefully. జాగ్రత్తగా When వినండి. Ezekiel started to prophesy over the bones, హెజ్కేలు ఈ ఎండిన ఎముకల మీద ప్రవచనం ప్రకటించుతుండగా in the first level of prophecy, ఆ మొదటి స్థాయిలో ఈ ప్రవచనం every విడుదలవుతున్నప్పుడు bone started to come together. ఆ ఎముకలన్నీ ఒకదానికొకటి అంటుకోవడం మొదలు పెట్టాయి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Please listen to this. Is a very big message, right? ఇది చాలా పెద్ద వర్తమానం గాని I'm క్లుప్తంగా going very quick. నేను చాలా వేగంగా It was వెళ్తున్నాను. very important message it is. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశం. My time is over, నా సమయం అయిపోయింది. but I will take another 10 more minutes. ఇంకొక 10 నిమిషాలు నేను తీసుకొని You go to your ముగిస్తాను. church, మీ సంఘానికి వెళ్ళండి, preach this message, ఈ సందేశం ప్రకటించండి, prophesy to your church. మీ సంఘానికి ప్రవచించండి. What will happen is ఏం జరుగుతుందంటే they will come together first. మొదట వారు కలిసి వస్తారు, ఏకమవుతారు. First, everyone will come together. మొట్టమొదట అందరూ కలిసి ఏకమవుతారు. Preach for oneness in the church. సంఘంలో ఏకత్వం గురించి ప్రకటించండి. Prophesy oneness in the church. ఐక్యత లేదా ఏకత్వాన్ని ప్రవచించండి మీ This is సంఘంలో. the first level of prophecy. మరి అది మొదటి స్థాయి, ప్రవచించే విధానంలో ప్రవచనంలో మొదటి స్థాయి. Level 2, రెండవ స్థాయి verse 8 and 9. 8, 9 వచనాలు. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటి పైన చర్మము కప్పెను, అయితే వాటిలో అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లు అనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హత్తులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. So this is the second level. ఇది రెండవ స్థాయి అండి. Ezekiel doesn't know what to do. హెజ్కేలుకు ఏం చేయాలో తోచట్లేదు. First to say, prophesy. మొదట అన్నాడు ప్రవచించమన్నాడు. All the bones came together. ఆ ఎముకలన్నీ కలిసి వచ్చాయి. Next, don't know. రెండవది He looks to God. దేవుని తట్టుకు చూస్తున్నాడు. God says, speak life. దేవుడు అంటున్నాడు జీవాత్మను పలుకు. He prophesies life over the people. జీవమును పలుకమని ఆయన చెప్పినప్పుడు Now the life came inside the bones. ఇప్పుడు ఆ ఎముకలలోనికి జీవం And ప్రవహించింది. everyone stood up. అందరూ లేచి నిలబడ్డారు. This is the second level. ఇది రెండవ స్థాయి. Speak life over your people. మీ ప్రజల మీద జీవాన్ని పలకండి. Pray that everyone becomes life. ప్రతి ఒక్కరు జీవం కలిగిన వారిగా మారునట్లుగా ప్రకటించండి, ప్రార్థించండి. Pray for the anointing of the Holy Spirit over your people. మీ ప్రజల పైన పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చినట్లుగా And ప్రార్థించండి. all the believers in the church will be filled with the power of the Holy Spirit. సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడునట్లుగా ప్రార్థించండి. Second level. రెండవ స్థాయి. Now the third level. ఇప్పుడు మూడవ స్థాయి. Verse 10 and 11. 10, 11 వచనాలు. Yeah. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారి సజీవులై లేచి నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమని అనుకొనుచున్నారు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. These Israel people who are dry bones, ఈ ఎండిన ఎముకల్లాగా ఉన్న ఇజ్రాయెల్ జనాంగము first they came together. మొదట వారు కలిసి ఏకంగా వచ్చారు. I'm telling the way has been prepared. అంటే మార్గం ఎలా సిద్ధపరచబడుతుందో First చెప్తున్నాను. oneness, మొదట ఏకత్వం, ఐక్యత, then life, ఆ తర్వాత జీవం రావాలి, anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ అభిషేకం They ప్రవహించాలి. all stood up. వారందరూ లేచి నిలబడ్డారు. Even they stood up వారు నిలబడ్డా గాని after the receiving the life. ఆత్మ జీవాన్ని పొందుకున్న తర్వాత కూడా What came out of the mouth is, నోట్లో నుంచి ఏమొచ్చిందంటే, they are saying in verse 11 last 11వ వచనంలో, వారు మన ఏంటి? ఎముకలు ఎండిపోయెను, మన ఆశలు విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. we have no hope. మాకు నిరీక్షణ లేదు, ఆశ లేదు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Even though our believers are filled with the Holy Spirit, మన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం కలిగిన వారుగా ఉండి what కూడా they speak is hopeless వారు words. పలికే పలుకులు ఏంటంటే నిరీక్షణ లేని పలుకులే పలుకుతారు. That's church.
అదే అండి సంఘం. They have come together, వారు కలిసి వస్తారు, they filled with the Spirit, ఆత్మచేత but they నింపబడతారు, speak hopeless things. కానీ నిరీక్షణ లేని మాటలే, ఆశ లేని మాటలే మాట్లాడతారు. Oh, they think it's impossible to go back. తిరిగి వెళ్ళటం అసాధ్యం అంటారు. And again God said to Ezekiel, మళ్ళీ దేవుడు ఎజెకియల్తో అంటున్నాడు, shut their mouth now. వారి నోర్లు మూయించరా బాబు. Tell to them, వారికి చెప్పు, come out of your graveyards. నీ యొక్క సమాధుల్లో నుంచి బయటికి రండి. Verse 12 please. 12వ వచనం. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లానము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయెల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదను. Hallelujah. హల్లెలూయా. Come out of it. దానిలో నుంచి బయటికి రండి. Come out of your old graveyards. నీ పాత సమాధిలో నుంచి బయటికి రా. Come out of the old mentality. నీ పాత మనస్తత్వంలో నుంచి బయటికి రా. You have been in the Babylon for 70 years. 70 సంవత్సరాలుగా బబులోనులో మిగిలిపోయావు. Even though you have got the life, నీకు జీవం ఉండి కూడా you still live in a graveyard. ఇంకా సమాధిలోనే బతికుంటున్నావు. Prophesy. ప్రవచించు. Bring them out of that. వారిని దానిలో నుంచి బయటికి తీసుకొని రా. Speak faith in their life. వారిలో విశ్వాసాన్ని ప్రకటించి, వారి విశ్వాసాన్ని వారికి ప్రకటించు. Hallelujah. హల్లెలూయా. See, I'm not telling you to go and preach. మీరు వెళ్ళి ప్రకటించండి అంటే ఏదో వారికి బోధ చేయమని చెప్పట్లేదు. Right now I am preaching to you. ఇప్పుడు నేను మీకు బోధిస్తున్నాను. Because I know here some dry bones are sitting. ఎందుకంటే ఇక్కడ కూడా కొన్ని ఎండిన ఎముకలు కూర్చొని ఉన్నాయండి. We have to come together first. ముందు మనం కలిసి రావాలి. We have to be filled with the Holy Spirit. మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. We have to come out of the old dead graveyards. ఆ పాత చచ్చిన లాంటి సమాధుల లాంటి ఆలోచన విధానంలో నుంచి, ఆ తత్వము వైఖరిలో నుంచి బయటికి రావాలి. And the fourth level of prophecy. నాలుగవది ప్రవచించే విధానంలో నాలుగవ స్థాయి. Let's go to Jerusalem now. ఇప్పుడు యెరూషలేముకి వెళ్దాం. That's verse 12 and 13. 12-13 వచనాలు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నా హల్లెలూయా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయెలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. Put your hands together and give glory. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. First you prepare the way. మొదట మీరు మార్గం సిద్ధపరచండి. First you come out of that graveyard. మీరు ఆ సమాధిలో నుంచి బయటికి రండి. Go home. ఇంటికి వెళ్ళండి. Preach to the church. సంఘానికి బోధించండి. Prophesy to your church. మీ సంఘంతో ప్రవచించండి. You will see new thing happens. మీరు నూతన కార్యాలు జరగడం చూస్తారు. I am doing a new thing. నేను ఒక నూతన క్రియ చేస్తాను. But it's not very easy. అయితే అది అంత సులభం కాదు. You have to be a kainos. మీరు కైనాస్గా ఉండాలి. Let's all stand in the presence. అందరం లేచి నిలబడదాం. Now. ఇప్పుడు Very important time now. చాలా ప్రాముఖ్యమైన సమయం. The presence of God is here. ప్రభు సన్నిధి బలంగా మన మధ్యన ఉన్నది. The presence of God is here. ప్రభు సన్నిధి ఇక్కడ మన మధ్యన బలంగా ఉన్నది. The Lord God is going to do new thing in a new way. ప్రభు అయిన దేవుడు మన జీవితంలో ఒక నూతన క్రియ, నూతన విధానంలో చేయబోతున్నాడు. But he is saying to you, అయితే ఆయన నీతో అంటున్నాడు, prepare the way. మార్గం సిద్ధపరచండి. Let the highways be prepared for God. దేవుని కొరకు రాజమార్గంను సరళం చేసి సిద్ధపరచమని. Are you ready to prepare a highway for God? దేవుని కొరకు రాజమార్గం సిద్ధపరచడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? Come on, lift your hands and say, మీ Lord, చేతులు పైకెత్తండి, చెప్పండి, ప్రభువా I surrender my life to you, Lord. నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా. Ask God, Lord, I want to see the new thing. చెప్పండి, ప్రభువా నేను నూతన కార్యాన్ని చూడదలుచుకున్నానయ్యా. I want to see the new thing. నేను ఒక నూతన క్రియను చూడాలని ఆశపడుతున్నాను. Oh, I don't want to dwell in my past, Lord. నేను నా గతంలోనే బ్రతకదలుచుకోలేదయ్యా. I don't want to be in slavery, Lord. నాయనా ఇదిగో ఆ కృంగిన స్థితిలో, దిగజారిన స్థితిలో ఉండిపోనక్కర్లేదని. I don't want to live in Babylon anymore. ఆ బబులోను బంధకంలోనే ఉండిపోవడానికి ఇష్టపడట్లేదు. I want to see the promises be fulfilled in my life. నా జీవితంలో వాగ్దానముల నెరవేర్పును చూడాలని ఆశపడుతున్నాను. I want to see the Neos wine. నియోస్ ద్రాక్షరసాన్ని నేను చూడాలని కోరుచున్నాను. Change me, Lord. నన్ను మార్చు ప్రభువా. Make me a kainos wine skin. నన్ను కైనో స్థితిగా మార్చు నాయనా. Kainos wine skin. కైనే స్థితిగా నన్ను మార్చు నాయనా. Shataragala కోలమస్సందరలమస్సకరలమస్స.
Come on, pastors, prepare పాస్టర్ the గారు way. ప్రార్థించండి, సిద్ధపరచుకోండి. Prepare the way. మార్గం సిద్ధపరచుకోండి. Prepare the way. మార్గం సిద్ధపరచుకోండి. Are you down under the valley? మీరు లోయలో కూరుకొని పోయినట్టుగా ఉన్నారా? Come up, come up, come up. పైకి రండి, పైకి రండి, పైకి రండి. Lift your spirit up. మీ ఆత్మను పురికొల్పుకొని పైకి లేవండి. You don't want to be in the valley down, no. మీరు ఆ లోయలో కూరుకొని పోయిన అనుభవంలో మిగిలిపోవద్దు. God is going to do something new in your life. దేవుడు నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయనన్నాడు. Rivers are going to reach the mountain. నదులు కొండ ప్రాంతానికి చేరబోతున్నాయి. You're going to see everything is God is going to create a fountain in your valley. నీ యొక్క లోయలో ఉన్న అనుభవంలో ఒక నీటి ఊటను ఆయన ఉబుక God చేయబోతున్నాడు. is going to prepare a pool for you in the desert. నీకు ఎడారిలో ఉన్నటువంటి అనుభవంలో నీటి మడుగును ఆయన సిద్ధపరచబోతున్నాడు. Hallelujah. A well, a fixed resources for you. నీకు నిరంతరాయంగా వచ్చే వనరులను సమకూర్చే ఒక బావిని ఆయన సిద్ధపరచబోతున్నాడు. You are ready to prepare your church. మీరు సిద్ధపడండి, మీ సంఘంను You are సిద్ధపరచండి, ready to prophesy to your church. మీ సంఘానికి ప్రవచించండి. Now, ఇప్పుడు we'll take 2 or 3 minutes now. ఒక 2-3 నిమిషాల సమయం తీసుకుందాం. Just think that you are standing in the midst of your congregation. మీ సంఘము ప్రజల మధ్యనే మీరు నిలబడి ఉన్నట్టుగా ఊహించుకోండి. Please, everyone, close your eyes. అందరు కళ్ళు మూసుకోండి. Imagine that you are standing in midst of your congregation. మీ సంఘ సమాజం మధ్యలోనే మీరు నిలబడ్డట్టుగా ఊహించుకోండి. Imagine that you are standing in your pulpit. మీ యొక్క వేదిక మీదే మీరు నిలబడ్డారు. మీ సంఘంలో, మీ When చర్చిలో you see the church, you think they are dry bones. మీరు చూసినప్పుడు, మీ సంఘాన్ని చూస్తున్నప్పుడు ఎండిన ఎముకల్లాగే ఉన్నారు వారందరూ. Now God is putting you in the place of Ezekiel. దేవుడు నిన్ను ఇప్పుడు ఎహెజ్కేలు స్థానంలో నిలబెడుతున్నాడు. 4 levels of prophecy. 4 రకాలుగా, 4 స్థాయిలుగా నువ్వు ప్రవచించవలసి ఉన్నది. Bones come together. ఎముకలు తిరిగి వచ్చుట, కలిసి వచ్చుట. Second, life enter into the bones. రెండవది ఆ ఎముకలలోనికి జీవము ప్రవహించుట. Third, faith shall come to this people. మూడవది ప్రజలలోనికి విశ్వాసము రావాలి. Fourth, we are going to get as an army to claim our village or city. నాలుగవదిగా సైన్యముగా మనం లేచి ఈ పట్టణాన్ని, ప్రదేశాలను మనము స్వతంత్రించుకోవాలి. These 4 prophecies. ఈ 4 ప్రవచనాలు, These 4 level of ఈ prophecies. 4 స్థాయిల్లో ఉన్న ఈ ప్రవచనాలు Now you speak over your church. ఇప్పుడు మీ సంఘం మీద మీరు పలకండి. Come on. పలకండి, Open your పలకండి, mouth. పలకండి, Lift పలకండి. your hands and start prophesying these 4 levels of మీ prophecy. చేతులు పైకెత్తి ఈ 4 స్థాయిల ప్రవచనాలు మీ సంఘం మీద మీరు పలకండి. Shout. కేకలేయండి, Shout. కేకలేయండి, Prophesy. ప్రవచించండి, Prophesy. ప్రవచించండి. Tell bones come together. ఎముకలారా తిరిగి కలిసి కూడి రండి. Prophesy at your church. మీ సంఘం మీద ప్రకటించండి. You are a prophet. ప్రవచించండి. నువ్వు ఒక ప్రవక్తవు. You are a prophet right now. నువ్వు ఇప్పుడు ఒక ప్రవక్తగా The ఉన్నావు. spirit of prophecy is coming upon you right now. ప్రవచనాత్మ నీ మీదికి దిగి వస్తున్నది ఇప్పుడే, Yes, right now. ఇప్పుడే. Receive the spirit of prophecy. ప్రవచనాత్మ నీ మీదికి వస్తుండగా పొందుకో. It's right now to form and prophesy over your church. ఇప్పుడు వెళ్ళి నీ సంఘం మీద ప్రకటన చేయి, ప్రవచించు. Pastor, be bold. దేవుని ధైర్యంతో నిలబడు. Be bold. ధైర్యముగా ఉండు. Be bold. ధైర్యముగా ప్రకటించు. Shout. ధైర్యముగా Prophesy over your church. మీ సంఘం కొరకు ప్రవచించు. In the name of Jesus. యేసు నామములో Tell to the dry bones. ఎండిన ఎముకలతో చెప్పు, Dry bones. ఎండిన ఎముకలారా Together. కలిసి రండి, Together. కలిసి రండి, Together. కలిసి రండి, Together. కలిసి రండి. Raga, 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 raga. Prophesy over your church pastors. పాస్టర్లారా, Please. మీ సంఘం కొరకు ప్రకటించండి, ప్రవచించండి. Yes, tell to your church. మీ సంఘంతో చెప్పండి. Life. జీవం పలకండి. Life. జీవాత్మ, Life. జీవము. Life shall enter the believers. ఓ సచ్చిన స్థితిలో ఉన్న విశ్వాసులలో జీవం. I prophesy life. నేను ప్రవచిస్తున్నాను. In believers' life. మా విశ్వాసుల జీవితంలో In the name of జీవాన్ని పలుకుతున్నాను. Every dead believers. చచ్చిన వారిలాగా ఉన్న ప్రతి విశ్వాసి There shall be life in them. జీవించుదురుగాక, జీవం And పొందుకొందురుగాక. the Spirit of God దేవుని ఆత్మ shall enter the life of the believers. విశ్వాసుల జీవితంలోనికి ప్రవహించునుగాక, ప్రవేశించునుగాక.
Prophesy over your church. మీ సంఘం కొరకు ప్రకటించండి, Tell ప్రవచించండి. the people to come out of the graveyard. ఆ సమాధులలో నుంచి బయటికి రమ్మని మీ ప్రజల్ని పిలవండి. Come on, open your mouth and మీ say, నోరు తెరిచి చెప్పండి, believers, విశ్వాసులారా, come out of your dead situations. నీ చచ్చిన స్థితిలో ఉన్న సమాధిలో నుంచి బయటికి రా. Come out of your graveyard. నీ సమాధిలో నుంచి బయటికి రా. It's time to arise. ఇదో నీ ప్రవచనం ఎత్తు. It's the time to subdue the nations. దేశములతో మాట్లాడటానికి It's నిలబడటానికి some time సమయం to ఇది. take the villages. గ్రామాలతో మాట్లాడే సమయం ఇది. It's time to take oneness of God. అద్భుతాలను, దేవుని కార్యాలను చూడబోయే సమయం ఇది. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Pastors, పాస్టర్ గారు, God is going to do a new thing. దేవుడు ఒక నూతన క్రియ చేయనన్నాడు. But we have to be kainos. అయితే మనం కైనోస్ గా మారాలి. Go home. ఓ, Go home. ఇంటికి వెళ్ళండి, Prepare the way. మార్గం సిద్ధపరచు. Prepare your church మీ సంఘాన్ని సిద్ధపరచండి. with prayer and prophecy. ప్రార్థనతో, ప్రవచనంతో Go సిద్ధపరచండి. and prophecy over your believers. వెళ్ళి మీ విశ్వాసుల్లో ప్రకటన చేసి ప్రవచించండి. You will see great things. మీరు గొప్ప కార్యాలు చూడబోతున్నారు. Our gracious Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, కనికరం thank గల you for తండ్రి, this day, Lord God. నాయనా నా ప్రజలతో మాట్లాడుతున్నాను. This is a special day. ఇది ఒక ప్రత్యేకమైన దినం. Lord, you have brought us here with a special purpose. ఒక ప్రత్యేక ఉద్దేశంతో నువ్వు ఈ రోజు మమ్మల్ని ఇక్కడ తోడుకొని వచ్చావు. These pastors are special pastors. ఈ పాస్టర్లందరూ కూడా ప్రత్యేకమైన పాస్టర్లుగా ఉన్నారు. They are going to see the Neos wine. వారు నియోస్ ద్రాక్షరసం చూడబోతున్నారు. And you all, plan to make them as a kainos wine skin. కైనోస్ స్థితిగా వారు ఒక్కొక్కరిని నువ్వు తయారు చేయడానికి సిద్ధపడుతున్నావయ్యా. As they obey to the word of God వారు దేవుని వాక్యానికి లోబడుచుండగా in the coming days, రాబో దినములలో let them see a new thing in their వారు life. ఒక నూతన క్రియను వారి జీవితంలో చూచుదురుగాక. I bless this church. ఈ సంఘాన్ని నేను దీవిస్తున్నాను. New anointing shall flow from today, Lord God. ఈ రోజు మొదలుకొని ఒక నూతన అభిషేకం New ప్రవహించునుగా. revelations, నూతన ప్రత్యక్షతలు new వచ్చునుగా. visions, oh God, నూతన ఫలితాలు shall వచ్చునుగా. flow from this pulpit, Lord God. నాయనా ఈ యొక్క వేదిక మీద నుంచి నాయనా ప్రకటన చేయబడి అది ఊదబడుచున్నది. Lord, I pray for our dear Pastor Titus Babu garu. పాస్టర్ టైటస్ బాబు గారి కొరకు, దైవజనుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. I prophesy right now, ఇప్పుడే నేను ప్రవచిస్తున్నాను. new doors, నూతన ద్వారములు New తెరవబడి- doors. నూతన ద్వారాలు, new doors, నూతన ద్వారాలు, everything is new. సమస్తము కొత్తది. Every ablaze is going to be a new ablaze. ప్రతి అబ్లేజ్ నూతన అబ్లేజ్ గా ఉండబోతుంది. New ablaze, నూతన అబ్లేజ్, new anointing, నూతన అభిషేకం, new visions, నూతన దర్శనములు, new things shall happen in the coming. నూతన కార్యాలు జరుగుతున్నాయి మీ You're జీవితంలో. going to do it, and you are prepared it for that, Lord. దాని కొరకు మీరు వీరిని సిద్ధపరచండి ప్రభా. Lord, we humbly submit ourselves to you. మమ్మల్ని మేము దీన మనసుతో అప్పగించుకుంటున్నామయ్యా. All the glory and honor to you alone. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తున్నాం. In Jesus' name I pray. యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం. Amen, amen, amen. ఆమేన్, 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 God ఆమేన్. bless you, God bless you. దేవుడు God మిమ్మల్ని bless you. దీవించును గాక. వందనాలు. అందరూ ఒక నిమిషం కూర్చుందాం పిల్లల. మన ప్రభువైన దేవునికి మరొకసారి కరతాళ ధ్వనులు బలంగా చక్కగా. దేవుని యొక్క కృప మనందరిపై ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన ప్రభావం మీ అందరికీ తోడెండును గాక. ఎందుకంటే ఒక సేవకుడు ఇక్కడికి వచ్చి ప్రవచనాత్మకంగా ప్రవచించాలని సామ్యూయల్ పాస్టర్ గారు చెప్పారు. ఏంటి ప్రవచనాత్మకంగా మాట్లాడతాం, ఏంటి ప్రవచనాత్మక మెసేజ్లు ఏంటని చెప్తే అసలు ప్రవచనాలే చెప్పేశారు. ఇప్పుడు మనకి స్తోత్రం కలుగును గాక. ఇక నుంచి మీరందరూ ప్రవచనాత్మకమైన మెసేజ్లు చెప్పుదురు గాక. అంటే మీ నోట్లోనే వచ్చే ప్రవచనాలు సాధారణంగా ఉండకూడదు. అదేమో ఉండాలంటే ప్రవచనం అవ్వాలంటే అది ప్రవచనం ప్రార్థనా గదిలో పుట్టాలి. రాత్రంతా మీరు ప్రార్థన చేయాలి. ఉదయానికి ఒక ప్రాఫిట్కి మెసేజ్ వస్తుంది. ప్రాఫిట్కి మెసేజ్ని ఏమి మనం సిద్ధపరుచుకుని చెప్పే మెసేజ్ ఉండదు. అక్కడ నువ్వు నిలబడేసరికి నువ్వు నోరు తెరిస్తే చాలు, నీ నోటులో నుండే